గోపికలు మీరాదేవిని కృష్ణ పరమాత్మను ఇద్దరినీ వేడుకొలిపారు. మొదలు స్వామిని, తరువాత అమ్మవారిని, మళ్లీ స్వామిని, మళ్లీ అమ్మవారిని, చివరికి ఇద్దరినీ కలిసి ఇలా లేపడంలో తమ ఆర్తి అంటే తొందర, తెల్లవారు నిద్ర లేకుండా వచ్చాం, ఒక్కొక్కరిని లేపుకుంటూ వచ్చాం. ఎంత తొందరగా పరమాత్మను సేవించగలిగితే మా తపస్సు, మా తపన తీరుతుంది, సార్థకమవుతుంది, మాకు తృప్తి కలుగుతుంది అని ఇంతగా భావించి, ఇంతగా పరితపించి ఇలా వచ్చి కూడా మేము చేస్తే స్వామిదేవుడు, అమ్మదేవుడు. అందుకే అమ్మను కాస్త అమ్మ ఇది మీకు న్యాయమైనది కాదు, తగదు, ఇది మీకు తగినది కాదు, మీ స్వభావానికి తగదు, మీ స్వరూపానికి తత్వమును తాగవు అని కూడా చెప్పారు. నీ సౌందర్యం స్వామిని నీ వశం చేసుకుని మమ్ములను కరుణింపజేయడానికి పనికి రావాలి తప్ప మమ్ములను ఒంటిగా అవతల ఉంచి నీ భోగానుభవానికి నీ సౌందర్యం కాదు తల్లి. చాలా స్పష్టంగా వివరించారు. కొంచెం పౌరుషంగాను, కాస్త కఠినంగాను, కాస్త నిష్ఠూరంగాను ఇవన్నీ మాట్లాడితే పాపం ఏడాది నవ్వుతుంది. పిల్లలు తొందర కొడుతున్నారు, వారికి కావాలి నాన్న కావాలి, అమ్మ కావాలి. కానీ అమ్మ ఏం చూస్తుంది? పిల్లల ఆస్తితో పాటు మరి భర్త యొక్క మూడు చూడటం, ఆయన ఎలా ఉన్నాడు. పిల్లలు పిలుస్తున్నారని అంటే సరే పోదామంటారా, నీకు పని వాళ్ళకి పని ఎప్పుడు అంటే ఏం చేయాలి? అతను ప్రసన్నంగా ఉన్నాడా లేదా? మనము ప్రార్థించేటువంటి ప్రార్థనను పరిశీలించే దిశలో స్వామి ఉన్నాడా లేదా? ఎందుకంటే భగవంతుణ్ణి భక్తుడు, గురువును శిష్యుడు, భర్తను భార్య, మిత్రుడిని మిత్రుడు పలకరించేటప్పుడు వారు ఏ స్థితిలో ఉన్నారో చూచి పలకరించాలని శాస్త్రం. అందుకే మనకు తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్చ. పప్రచ్చ కాదు, పప్రచ్చ అంటే అడిగాడు, పరిపప్రచ్చ అంటే పరిప్రశ్నము అంటారు. చదివించి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన అంటాడు గీతలో ఆచార్యుడు. గురువులు, జ్ఞానులు, తత్వం తెలిసిన వారు వారికి తెలిసిన తత్వాన్ని నీకు ఉపదేశం చేయాలంటే మూడు మార్గాలు ఉన్నాయి. ఒకటి సాష్టాంగపడాలి, రెండు పరిప్రశ్న చేయాలి, మూడు సేవ చేయాలి. మూడే మార్గాలు. పరిప్రశ్న అంటే తాను ఏ విషయాన్ని తెలియాలనుకుంటున్నాడో ఆ విషయానికి చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని విషయాలను జోడించి గురువు గారు సమాధానం చెప్పే రీతిలో అడగాలి. అంటే గురువు గారు ప్రసన్నంగా ఉన్నప్పుడు, ఉత్సాహంగా ఉన్నప్పుడు శిష్యులకు తత్వాన్ని బాగా ఉపదేశించాలనేటువంటి అభిప్రాయంతో, తపనతో ఉన్నప్పుడు అడిగితే ఒకటి అడిగితే ఒకటి చెప్తారు. మనం హాయిగా ప్రశాంతంగా అన్ని ఆకలింపు చేసుకోవచ్చు. ఇది పరిప్రశ్న. పరితః ప్రశ్న తాను తెలియవలసిన విషయానికి చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని విషయాలు కలిపి గురువు గారు విస్తారంగా విస్తరించి బోధించే రీతిలో ప్రశ్న ఉండాలి. అయ్యా మొత్తం 4 ఉన్నాయండి, నాకు ఇందులో 3 తెలుసు, ఒకటి తెలవదు, ఆ ఒకటి మీరు చెప్పండి అని అడిగారు అనుకోండి, చెప్తారు. 3 తెలుసా, నాకు ఆ 3 తెలవరా, ఆ తెలుసుకునే కొంచెం మాట్లాడుతుంది. గురువు గారిని అడిగే ముందు నాకు ఫలానా తెలుసు, ఫలానా తెలవదు, తెలవని మీరు చెప్పండి
అది ఎప్పుడు అడగకూడదు. అయ్యా నాకేది తెలియదు. ఫలానా తెలుసు అంటే నీ అజ్ఞానం బయటపడదు, నీ జ్ఞానము బయటపడదు, మూర్ఖత్వం బయటపడదు. ఎలా మూర్ఖంగా తెలుసు కదండి, తెలుసు అనే మాటే తప్పు. ఎందువల్ల ఒక విషయంలో పరిపూర్తి ఎవరికీ రాదు, ఎవరికీ లేదు. మనము ఏ విషయం తెలుసు అనుకుంటున్నామో అందులోనే 1,00,000 విషయాలు తెలియని ఉంటాయి. ఏం చేద్దాం ఇప్పుడు? నీ ఫలానా తెలుసా? అయ్యా నాకు భగవంతుడు తెలుసండి. ఎలా ఉంటారా? ఏమో తెలియదండి. ఏం తెలుసు అంటే భగవంతుడు తెలియదని తెలుసు. భగవంతుడు ఎలా ఉంటాడో నాకు తెలియదని తెలుసు. సరిపోయింది. దీని ఏదైనా ఉంటుంది, అవిజ్ఞాతం విజ్ఞానతం, విజ్ఞాతం అవిజ్ఞానతం. కాబట్టి గురువు గారిని అడగాలి. గురువు గారి మన భక్తులు 3 అంటాం కదా, దాన్ని చూసి అడిగారు. అందుకే ప్రాతః హుతహుతాచరం నైమికే సూతమాసీనం ప్రాతః హుతహుతాచరం చౌనక పరిపక్రచ్చాం. ఉత్తరం వచ్చి పొద్దునే లేచి సగవదాన్ని పూర్తి చేసుకొని అగ్నిహోత్రం పూర్తి చేసుకొని కాస్త ప్రశాంతంగా వచ్చి కూర్చోవాలని అడిగారు. ఆ ప్రశాంతంగా కావాలి. గురువుగారి పనిలో ఉన్నారు, తర్వాత రావాలి అంటారు. ఏం చేస్తాం మనం? గురువు గారి కార్యక్రమాలన్నీ పూర్తయి ప్రశాంతంగా కూర్చుంటే మనం అడిగారు. అది అలాగే భర్త కూడా కాక ప్రసన్నంగా ఉంటే అడిగితే సరే ఓకే అంటాడు. ఆయన అదే కోపంగా ఉంటే నీకు ఇదే పని, ఇంకేం పని లేదంటాడు. కాబట్టి కొంచెం మూడు చూసినట్టే చెప్పుకున్నాను. మూర్ఖానికి అనుకుంటే ఈ పిల్లలు ఊరుకునేలా కనబడేది, ఏదో మాట్లాడుతున్నారు. సరే లాభం లేదు, కావాలంటే పిల్లలకే స్వామికి చెబుదాం, అసలు చెబుదాంలే తర్వాత మాట్లాడదాం అని అమ్మవారు క్రీడాదేవి లేచి బయటకు వచ్చేసి తాను బయటకు వచ్చి, మీరు నా కోసం ఇంతగా బతిరారు కదా, మీరు నా కోసం అసలు ఇంత అడగారా, మీరెవరు? మీ అమ్మని కదా, నేను మీ మనిషిని, నేను ఎప్పుడు మీతోనే ఉంటాను. ఇప్పుడు మనందరం కలిసి స్వామి చేస్తాం. నేను కూడా మీ పార్టీ లేదు కాదు, నేను అక్కడ ఉన్నాను, ఇక్కడే ఉంటాను, మనందరం కలిసి వెళ్దాం, అందరం కలిసి స్వామి చేస్తాం పదా అని అమ్మవారు పెట్టింది. మనకు ఈ సాంప్రదాయంలో ఈ పాత్రము విశిష్టాద్వైత సాంప్రదాయ సిద్ధాంతాన్ని చెప్తుంది. ఏమిటది? అమ్మవారు మనలోనూ ఉంటుంది, స్వామిలోనూ ఉంటుంది, స్వామిని మనను కలిపే వాళ్ళలోనూ. మనతో అమ్మవారు ఉన్నప్పుడు ఆమె జీవత్వాన్ని చూపుతుంది. ఆమె కూడా ఒక జీవుడే, లక్ష్మి కూడా ఒక జీవుడే. ఎప్పుడో మనతో కలిసి ఉన్నప్పుడు. ఇలా మనతో కలిసి ఉండి ఏం చేస్తుంది? పరమాత్మను మనం ఎలా పిలవాలి, ఎలా అడగాలి, ఏం కోరాలి, ఎలా ప్రార్థించాలి, ఏ విజ్ఞానం నుంచి మాత్రమే ముందుకు వస్తుంది. మీరు భర్త కదా, ఎలాంటి విషయాలు చెప్పితే భర్త మనసు సంతోషిస్తుందో, ఎలాంటి విషయాలు చెప్తే తండ్రి మన పిల్లలను ప్రేమగా చూస్తాడో అది ఎవరు తెలుసు? మనకా ఆమెకా? ఆమెకే తెలుసు. మీ నాన్నను ఇలా పిలవండి, ఇలా పిలవండి, ఇలా పిలవండి, ఇలా అడగండి అని మనతో ఉండి, మనలో ఉండి, మనలో ఒకరిగా ఉండి, మనతో కలిసి పరమాత్మ ఆయన కూడా లేదు. అంటే ఈ దశ అమ్మవారు కూడా జీవుడే. అమ్మవారికి జీవత్వం ఇందులో వస్తుంది. దీని తర్వాత అమ్మవారు స్వామిని ఎలా పిలవాలో మనకు చెప్తుంది. పిల్లలండి ఇలా పిలుస్తున్నారండి, ఏదో సంసారంలో ఉన్నారు, ఆపదలు, కష్టాలు, ఇబ్బందులు, బాధలు వస్తున్నాయి. ఇన్ని వస్తున్నా అన్ని తట్టుకుంటూ మిమ్మల్ని పిలుస్తున్నారండి. సంసారంలో పడి కూడా వాళ్ళు మిమ్మల్ని మర్చిపోలేదు, మీరే కలుస్తున్నారు. బాధపడ మీదకి ఎంతో తెలుసుకున్నారు. మన గురించి స్వామికి ఇంత ఉంటే ఇంత చెప్పేసి, అబ్బా వీళ్ళు మా భక్తులా అయితే సరే రమ్మను స్వామితో అనిపిస్తాడు.
ఇక్కడికి వచ్చి పిచ్చి పిల్లలారా స్వామి మీద నాన్ననే బహుమానితో నాన్న ఎలాంటి వాడు ఎప్పుడు మిమ్మల్ని తలుపుకుంటున్నాడు. పిల్లవాడు ఇంకా రాకపోయినే త్వరగా వస్తే బాగుండేది, అడిగితే బాగుండేది, చదివి తీసుకున్నావు అని అది తెచ్చేదాన్ని రమ్మను నాతో సాగసారి చెప్పాడు. మీరే రాలేదు త్వరగానేది నాన్నగారు మీదనే మీ ఆలోచనే ఉన్నారు, ఆకాశం తలపుంది అని ఇక్కడ వీళ్లకు చెప్పారు. తండ్రి మీ కోసం ఎదురు చూస్తున్నాడు అని పిల్లలకు, పిల్లలు మిమ్మల్ని తలుపుతున్నారని తండ్రికి చెప్పి ఇద్దరిని కలుపుతుంది అమ్మ. దీన్ని ఏమంటారు? కథకత్వం అంటారు. అంటే కూర్చేది, చేర్చేది, తండ్రిని పిల్లలు చేసేది, భక్తుడిని భగవంతుడిని చేసేది. మరో మాట చెప్పాలంటే ప్రియుణ్ణి ప్రియురాలిని కలిపేది. కోపం వస్తుంది, ప్రణయకరాన్ని వచ్చేస్తున్నప్పుడు కదా. మరి ఎప్పుడు ప్రేమగా ఉంటే ఏం బాగు బోర్డు కొడుతుంది కదా. ఊరికి తీపి తీసుకుంటే ఒక వస్తుంది కదా, పురుకో కాలం వస్తుంది కదా. భార్య భర్తలు ఎప్పుడు ప్రేమగా ఉంటే బోర్డు కానీ కొట్టాడుకుంటే తలగించుకొని కాస్త జనవరమై మళ్లీ కలిస్తే అబ్బా ఆనందంగా ఉంది అంటారు. అలా పొరపాటున ఇద్దరు తలగించి దూరం అయినప్పుడు వారిద్దరిని కలిపేవారు ఉంటారు చూడండి, వారిని ఏమంటారు? ఘటకులు అంటారు. కూర్చేవారు, చేర్చేవారు. వీరు న్యాయంగా అవతలి వారి కంటే చాలా గొప్పవారు. అసలు ప్రియుని కంటే ప్రియుణ్ణి కలిపేవాడంటేనే ఎక్కువ. ప్రియురాలి కంటే ప్రియురాన్ని దగ్గరికొచ్చేవాడు చాలా గొప్పవాడు. సరే ఏముంటుంది అంటారు కాళిదాసు మేఘ సందేశంలో. కాంతోదంత సుహృదుపనత సంగమాత్ కించిదూన. ప్రియుడి వార్త, ప్రియుడి మిత్రుడు తీసుకుని వచ్చిన ప్రియుడి వార్త ప్రియుడి కలియుడ కంటే కొంచెం తక్కువ. అంటే ఆ మిత్రుడికి అమ్మ ప్రియ పాలనలో ఉన్నారు, ఈ క్షణం అడిగారు, రేపు వస్తున్నారు, ఇగో ఏదో ఈ వస్తువు ఇచ్చారు అని చెప్పారనుకోండి, ఆ వస్తువు ఆ వార్త ఆ అమ్మాయికి ఎంత ఆనందాన్ని కలిగిస్తుంది. ఆయన వచ్చినంత ఆనందం కలిగిస్తుంది. ఆయన పంపించినటువంటి వస్తువు చూసి అతన్నే చూశానని అనుభూతి. అందుకే మనం సుందరకాండలో హనుమంతుడు ఉంగరాన్ని ఇస్తే గృహీత్వ ప్రేక్షమానత భర్తు కరవిభూషణం భర్తారవివ సంప్రాప్త జానకీ మునితా భవతు. తన భర్త యొక్క ఉంగరాన్ని తీసుకొని చూచి అవునా చేతిలో పట్టుకొని, తాను పట్టుకున్నది ఉంగరాన్ని కాదు భర్త చేతినే పట్టుకున్నాను అని భర్తను పొందినంత సంతోషించింది చేస్తారు. అందువల్ల ఈ ఘటకులు ఉన్నారే వారి ఎందుకు ఇద్దరికి అమితమైనటువంటి ప్రేమ. భగవంతుణ్ణి జీవుణ్ణి కలిపేవారు ఎవరో? అమ్మవారు. ఆమెకేం పేరు? ఘటకురాలు అని పేరు. అలాగే భగవంతుణ్ణి జీవుణ్ణి, జీవుడి దగ్గరికి భగవంతుణ్ణి రప్పించేవారు ఎవరు? గురువు గారు. కదా హనుమంతుడు సీతమ్మతో మాట్లాడి రాముడి దగ్గరికి వెళ్లి రాముడిని తీసుకొని వచ్చి అయిపోయాడు గురువునే. భగవంతుడిని జీవుని దగ్గరికి తీసుకొని వచ్చేది గురువు గారు. భగవంతుడి దగ్గరికి భక్తులను తీసుకొని వెళ్లేది, స్వరూపాన్ని చెప్పేది అమ్మవారు. అందుకే అమ్మవారు కానీ గురువు గారు కానీ ఇద్దరిని మనం పురుషకార కూతులు అంటాం, ఘటకులు అంటాం. ఈ రీతిలో అమ్మవారు ఒకసారి జీవులయ్యారు మనతో కలిసి ఉంటే, ఈ జీవుణ్ణి పరమాత్మకు కలిసి ఘటకులయ్యారు. మనం భగవంతుని దగ్గరికి చేరిన తర్వాత అమాంతం మన నుండి అటు తిరిగి వచ్చి స్వామి దగ్గర కూర్చుంటుంది. మనం అప్పుడు అమ్మను నాన్నను కలిపి పూజిస్తాం. అప్పుడు అది ఏమవుతుంది? ప్రాప్యం. అంటే పొందదగినది. పొందించేది ఆమె, పొందేది ఆమె. భగవంతుని దగ్గరికి చేసేదాకా మనతో ఉంటుంది.
మనం భగవంతుని ముందరికి వెళ్ళగానే అమాంత వెళ్ళి తాను కూర్చుంటుంది. అప్పుడు శ్రీమన్నారాయణ చరణం అన్నారు. అది లేకపోతే నారాయణ చరణం అన్నారు అంటామని. ఆయన శ్రీమన్నారాయణుడు అమ్మవారితో కలిసి ఉంటే ఆరాధిస్తాం. అమ్మవారిని కాదని ఒక్క నారాయణుడే కావాలి అంటే చెప్పారు, జ్ఞాపకం అనుకుంటాను, మనం అందరం పూర్వనకరం అవుతాము కావద్దు కదా. అందుకోసమని మనము స్వామి దగ్గరికి వెళ్ళగానే వెళ్ళి స్వామి పక్కన కూర్చుంటాం. ఇప్పుడు అమ్మవారు ఏమంటారు? ప్రాప్యం అవుతారు. అంటే అమ్మవారిలో జీవత్వము ఉంది, కటకత్వము ఉంది, ప్రాప్త్యత్వము. అమ్మవారు జీవుడు, అమ్మవారు కటకులు, అమ్మవారు ప్రాప్త్యులు. భగవంతుణ్ణి ప్రార్థించేంతసేపు మనతో ఉంటుంది. మనము ప్రార్థించిన భగవంతుడికి మన గుణాలు చెప్పి మన భగవంతుడిలో కలుపుతున్నంతసేపు కటకురాలు. మనం భగవంతుడిని చేరాము, పోయి ఆయన పక్కన కూర్చొని ప్రాప్త్యురాలు. ఇలా మనకు విశిష్టాద్వైత సిద్ధాంతంలో లక్ష్మీదేవికి 3 రూపాలు ఒప్పుకుంటారు: జీవత్వము, ఘటకత్వము, ప్రాప్యత్వం. మనకు ఈ రోజు అమ్మవారిలో జీవత్వాన్ని చెప్పేటువంటి పాఠం. అంటే ఆమె కూడా మనతో పాటు కలిసి ఉండి భగవంతుడిని లేపుతుంది. పరమాత్మను ఇలా పిలిస్తే కాదురా, ఎలా పిలువాలో భక్తపోతుంది, ఆ ప్రకారం పిలువు, అప్పుడు ఆయన వస్తాడు. ఎలా పిలవాలి? క్షీరసాయి, శేషసాయి, వైకుంఠవాస పిలిస్తే వస్తాడు ఆయన. ఎలా పిలవాలి? అవన్నీ వదులుకొని వచ్చాడు కదండి. వైకుంఠం వదిలిపెట్టారా? క్షీరసాయాన్ని వదిలిపెట్టారా? అది చేయడం వదిలిపెట్టారా? ఇక్కడికి వచ్చాడు. అన్నీ వదిలిపెట్టి వైకుంఠం వదిలి, పాలసముద్రం వదిలి, ఇంకో లోకం వదిలి, భూలోకానికి వచ్చి, అందులోనూ మధురా నగరంలో పుట్టి దాన్ని వదిలి ఇక్కడికి వచ్చాడు. రేపటి ఎందుకు వచ్చారు? వైకుంఠవాసాన్ని చూడడానికి. అది వద్దురా బాబు అని వచ్చారు ఇక్కడికి. ఆ వైకుంఠం వద్దు, చేదారా వద్దు, అవన్నీ తనకైనవి మనకొద్దు, ఇవి కాస్త బాగున్నాయి. ఎందుకు బాగున్నాయి? తన సౌలభ్యం ఇక్కడ ప్రకాశించబడుతుంది. తన సౌహార్దం, తన ఔదార్యం ఇక్కడ చేస్తుంది. స్వామికి ఏం పేరు? అనాథరక్షక కదా. అర్థమేంటి? అనాథలను రక్షించేవాడు. అనాథలు ఉంటేనా దేవుడు రక్షిస్తాడు కదా. అక్కడ అనాథలు ఉన్నారా? ఎవరుకుంటారు? ఒక్కడు ఇంకా అడగడమే ఉంది. రెండోది దోషభోగ్యుడు అంటారు. అంటే దోషములను, భక్తులు చేసే దోషములను భోగ్యములుగా, రుచిగా భావించేవాడు. అక్కడ వాడు కూడా చేస్తారు. అనుకున్నా నేను దూరపోయి శరణాగత రక్షక, రెండవది ఉంటేగా రక్షక, క్షమాశీలి, తప్పు చేసేదా క్షమ, ఇవేవి అక్కడ లేవు. ఈ బిరుదులన్నీ ఎక్కడ కనబడతాయి? ఊళ్ళో అందరు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ తప్పు చేశారు, ఇక్కడ అనాథలు, ఇక్కడే జీవులు, ఇక్కడే ఆస్తులు, ఇక్కడే శరణాగతులు, అందరు ఇక్కడ ఉన్నారు. ఇక్కడికి వస్తేనే ఆయనకున్న బిరుదులన్నీ ప్రకాశిస్తాయి, ధగ 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 నిలుస్తాయి. అక్కడుంటే సూర్యుడి ముందర జీవితాలు ఉంటాయి. అందుకే ఉద్ధరించాడు. మళ్లీ వాడిని ఒడుకుంటామాట అంటే ఒళ్ళు మనకు ఎలా ఉంటుందయా? ఓ మహానుభావుడు ఓ తప్పు చేశాడు, శిక్ష ఏదో కింద చేసేసాడు, జైలుకు వెళ్ళాడు. ఓ 6 నెలలు అడగలేదు ఉన్నాడు. మరి ఈ 10 వారు అక్కడ పెట్టాలి ఆయన ఏ వైద్యులు వహించారు, ఇంత కష్టం వచ్చింది బాబు, ఇదైనా తీసేవారు, అప్పుడు పరామర్శిస్తాడు. ఆ జైల్లో ఉన్న వాడికి జైలు ఒక నెంబర్ ఇస్తాడు, ఏదో నెంబర్, ఖైదీ నెంబర్ అంటానే, అదే 30 40 ఏదో నెంబర్ ఇచ్చాడు. అందులో వాడు వచ్చాడు. వీడు 4 సార్లు వెళ్ళాడు, పలకరించాడు, వచ్చాడు. సరే అలా అయిపోయింది. వాడు
ఫిక్స్ అయిపోయి ఇంటికి వచ్చేసాడు. ఎలా నాయన బకెట్ బాగున్నావా అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? అవన్నీ వద్దనే బాబు తల వచ్చుకొని ఇక్కడికి వచ్చి మళ్ళీ అదే జ్ఞాపకం చేస్తావురా బాబు, వాడికి ఎంత కోపం వస్తుందో, వైకుంఠం వద్దు చెడుదాగా వద్దు వస్తే మళ్ళీ వైకుంఠం వస్తానే ఒళ్ళు మొదలైనది. ఆయన ఎందుకు వచ్చాడు? ఎవరి కోసం వచ్చాడు? మన కోసం. మనను మన కష్టాల నుండి తప్పించడానికి వచ్చాడు. మనం చేసేటువంటి తప్పులను క్షమించడానికి వచ్చాడు. పరమాత్మ అంటే ఎక్కడో ఉంటాడు, ఎవరికి కనబడడు, ఎవరికి ఇచ్చినా రాడు, ఎవరి కష్టాలను ఆదుకోడు అనేటువంటి దురభిప్రాయాన్ని తొలగించి మనందరిలో తాను కూడా ఒకరిగా కలిసి మెలిసి ఉండటానికి వచ్చిన స్వామిని ఇలాగా పిలిచింది. ఇలా పిలవకూడదు. నేనెవరు ఉంటాను, నేను పిలుస్తాను, మీరు నాతో పాటు కలిసి స్వామిని పిలవండి అని భగవంతుణ్ణి ఎలా పిలవాలో మనకు బోధించడానికి అమ్మవారు కూడా గోపికలతో కలిసి ఈరోజు స్వామిని లేపుతున్నారు అన్నమాట. మనం ఇప్పుడు పాత్రాన్ని అనుసంధానం చేస్తాం. ஏற்றக்கரங்கள் எதிரிபொங்கு வீரரிப்பான் மாத்தாரே பால்தோறும் உள்ள பெரும்படுக்கள் ஆத்த படைத்தான் மகனே அறிவுராய் ஊத்தமுடையாய் பெரியாய் உலகில் தோற்றமாய் என்ற சுடரே பிள்ளராய் மாத்தால் உனக்கு வந்துள்ள என்றுவாதிருக்கன் ஆத்தாது வந்து உன்னை பணியுமா போலே போற்றியம் பொந்தோம் புகழிந்தே ஒயம்பாவாய். ஏத்த களங்கள் எதிர் பொங்கி மீதரிப்ப மாத்தாதே பால் தோறும் வள்ளல் பெரும் பகுக்கள் ஆத்த படைத்தான் మగనే. ఇది అట స్వామి వారిని పిలిచే పిలుపు. ఇలా పిలవాలి స్వామి గారు. ఏత అంటే ఉంచిన, కింద ఉంచినటువంటి కళంగల్ కుండలు, ఎదిరి పొంగ పైకి పొంగి మీదరిప్ప పొర్లిపోతున్నటువంటి మాత్తాడే ఆగకుండా పాలు తోడుం పాడను కురిపించేటువంటి వళ్ళలు ఉదారములైన పెరుం పెద్ద పశుక్కల్ అంటే పశువులు కల ఆత్మపడైతాన్ అసంఖ్యాకములుగా ఉన్నటువంటి నందగోపుడి యొక్క మగనే కుమారుడా அறிவுராய் లేవవలసింది. ఊత్తముడయాయ్ దృఢమైన ప్రమాణము గల మహానుభావ. ఉలగిల్ లోకములలో తోత్తమాయ నిన్న చూడలే ప్రకాశించేటువంటి దివ్యమైన చేయసులైనటువంటి మహానుభావ మేలుకో. మాస్తాడు ఉనకు వలి తురైందు. మాస్తాడంటే శత్రువులు, పునకు నీకు, వలి బలమునకు, తురైందు ఓడిపోయి, ఒన్ మాటన్ నీ ద్వారములో ఆస్తాడు సహించలేక వందు వచ్చి పడియుమాపోయే పడి ఉన్నట్టుగా వ్యాం మేము పూర్తి మంగళాశాసనం చేయడానికి వందోం వచ్చాము. పూగలుండు సంతోషించి కీర్తించి మేము కలిస్తాము. ఏమైంది? నందగోపాలుని కుమారుడా దేవయ్య. స్వామిని ఏమని పిలవని? వైకుంఠవాస శైలజై శైలజై కాదు, నందకుమారుడా, నందనందన ఆయన వచ్చేసారు. ఇష్టమైనకు నాన్నగారి పేరు చెప్తే రాముణ్ణి దాశరథి అంటే సంతోషం, కృష్ణుణ్ణి నందనందన అంటే సంతోషం. కాస్త ఎలాగో నందుని కుమారుడా అంటున్నాడు కాబట్టి ఎలాంటి నందుడు చెప్తే మరీ మంచిది కదా. నాన్నగారిని పొగైతే కొడుకు సంతోషం, కొడుకును పొగైతే నాన్నకు సంతోషం, భార్యను పొగైతే
భర్తకు సంతోషం, భర్తకు ఒకటి భార్యకు సంతోషం. మనం చెప్పుకున్నాం కదా, ఒక పెద్ద ఆఫీసర్ గారు ఉన్నారు, మనకు వారితో పని కావాలి. ఏం చేస్తాం? పోయి ఆఫీసర్ గారికి ఇస్తామా? ఏవచ్చింది ఇన్ని పండ్లో, ఇన్ని కూరగాయలో, ఇన్ని బట్టలో, ఇన్ని కానుకలో ఆఫీసర్ గారు లేనప్పుడు ఇంటికి వెళ్ళి అమ్మగారికి ఇచ్చేసామనుకోండి, మన పని ఓకే అయిపోయినట్టు వచ్చే లేదు. వాడు రాగానే ఒక చాలా మంచి వాడండి ఫలానా వాడు రోజు వస్తున్నారండి, ఏం తీసుకున్నాడు అనుకున్నారు, ఒకరికి ఏం కావాలని చూడకూడదు, ఓ ఇచ్చారా ఇలాంటిది. అది ఏమి అప్పీల్ లేదు. సుప్రీంకోర్టు అదే, హైకోర్టు అదే, ఇంకెవరు ఉంటే ఆపేయదే విధానం ఇది. అమ్మను మంచి చేసుకుంటే నాన్న మనవాడు అవుతాడు, అమ్మను మంచి చేసుకుంటే ఆఖరి మనవాడు అవుతాడు. మరి నాన్నను మంచి చేసుకుంటే కొడుకు మనవాడు. లౌకిక రహస్యం కొత్తేం లేదు. ప్రాచీనమైనటువంటి మహర్షులకు తెలియని సత్యాలతో ఏవి కొత్తవి మనం కనుగొనలేము, తెలియదు. అందుకే నందగోపాలుని కుమారుడా. ఎలాంటి నందగోపాలుడు? లెక్క పెట్టలేనన్ని గో సంపద గల నందగోపాలుని కుమారుడు. నందగోపాలునికి ఆవులు ఉన్నాయి. ఎన్నున్నాయి? లెక్క పెట్టలేని. మీకెలా తెలుసు అంటే, కృష్ణ పరమాత్మ పుట్టినప్పుడు సంతోషంతో ఓ 2 కోట్ల ఆవులు దానం చేశాడు. 2 కోట్లు దానం చేయాలంటే విమానం ఎంత ఉంటాయండి? ఓ 1% అనుకున్నా కానీ 200 కోట్లు ఉంటాయి. ఇంకా ఎక్కువ మనీ, తక్కువ మనీ కాదు. మరి కాబట్టి అనంతమైనటువంటి ఆవులు ఉన్నవాడు ఎన్ని ఆవులు ఉంటే ఏ లాభం పనికిరానివి? మనం చెప్పాను, ముసలి ఆవులు, పాలియని ఆవులు, దూడలేని ఆవులు, గడ్డి తినని ఆవులు, నీళ్లు తాగని ఆవులు అని చెప్తారు. ఒకటి కఠోపనిషత్తు. అందులో జట్ట తృణ, ప్రీతోటగా జట్ట తృణ అంటాడు. అంటే ఇదివరకు నీళ్లు తాగిన గడ్డి తిరిగిన ఆవులు అంటాడు. ఏమంటాడు? ఇదివరకు తాగినది ఇప్పుడు ముందర నీళ్లు పెట్టినా తాగలేవు, గడ్డి ఇచ్చినా తినలేవు. అలాంటి వాడు దానం ఇచ్చాడు. ప్రీతోటగా జట్ట తృణ అంతా. అంటే రేపు ఎదురుగా పరలోకానికి పోయి ఆవుల దానం ఇచ్చాడు. ఎలా చేయాలి చూడను? పరిజ్ఞాని సొమ్ము చతుర్వేదం వాంపర స్వాములు చేస్తాం. అయ్యగారికి ఇవ్వాలి. మనం బియ్యం తెచ్చుకుంటాం 20 రూపాయల కిలో, పుణ్యవచనానికి 5 రూపాయల కిలో చేయాలి. అయ్యగారికి 1000 రూపాయలు ఇచ్చాం. అది దానం కాదు. ఏది మనం అనుభవిస్తున్నామో, అనుభవించే వాటిలో ఏది మనకి ఎక్కువ ఇష్టమో దాన్ని దానం చేయాలి. యత్ భోగ్యం యత్ అతీవ ఉచితం యదభీష్టం యద్ వాంఛితం పద్యేయం బ్రాహ్మణయ. నువ్వేమో 20 రూపాయల కిలో బియ్యం ఇచ్చావు, అయ్యగారికి మందులు గారికి మాత్రం 5 రూపాయల కిలో బియ్యం ఇచ్చావు. అవి తినాలా అనుకుని? దానం ఇయ్యడానికి ఏమిటి ఉద్దేశ్యం? తీసుకున్నవాడు అవసరం పాలయ్యారా వాడారా? నీవిచ్చిన వస్తువు ఎవరికి ఇచ్చావో వాడు దాన్ని వాడుకోకుంటే నీకు ఆ దాన ఫలితం లభిస్తుందా? ఇచ్చాను చూసి నీకు వాడు ఎంత రోజు ఏమంటాడు పైకి? తను మాత్రం బాగా తింటాడు, మాకి బియ్యం ఇస్తారా, వీకేం పుట్టింది అంటాడు. అలా నిందిస్తే ఎవరి లాభం? తినడు వాడు. సరే అందరు కాకపోవచ్చు, పడ్డాయని అంటారు కదా, మనతో బాధపడతారు కదా, దాన్ని వాడుకోరు కదా. అలాంటి దాన్ని దానం చేయొచ్చు సార్. నీకేది బాగా నచ్చుతుందో, నీవు దేన్ని ఎక్కువగా కోరుతావో. కొందరు మహానుభావులు ఉంటారు, అయ్యా గైలు పోయి గైలు విడిచిపెట్టండి. ఏమిటి పెట్టాలి? నీవు జీవితంలో ఏ వస్తువు ఎక్కువ ఇష్టంగా కోరుకుంటావో దాన్ని విడిచిపెట్టాలి. మనమేం చేస్తాం? ఎన్నడూ చూడండి, ఎవరు వినండి, విడిచిపెట్టి ఒక రోజు దొరకదు, వదిలిపెట్టేశాం. మీకు త్యాగం చేశాం. త్యాగం కాదది.
దాని దానం అనదు. సమృద్ధిగా ఉన్నా తక్కువగా ఉన్నా నీవు దేన్ని బాగా ఇష్టపడతావో దాన్ని నువ్వు, నీకేది ఉపయోగిస్తుందో దాన్ని అందుకని అమ్ములు క్రియాదేయం 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 సంవిధాదేయం దాని రక్షణ. అలాంటిది కాకుండా ఈ నచికేతుని తండ్రి ఎందుకు పనికిరాని ఆవరించాడు. అందులో గోవులను ఇవ్వాలి అంటే పుట్టగోవుని కాదు, దూడకులకు ఆవులు ఇవ్వాలి. అది కూడా ఆవు మూపుడానికి, ఆవు పిట్టలకు, ఆవు కొమ్ములకు శక్తి ఉంటే బంగారం తొడుగు, లేకుంటే వెండి తొడుగు తొడిగి విలువైన బట్టలు వీరి మీద వేసి ఆవు దూడ దాన్ని దానం తీసుకునే వారి కుటుంబం 1 సంవత్సరం వరకు జీవించడానికి కావలసిన సామగ్రితో ఇవ్వాలి గోదానం అంటే. ఎందుకంటే వాడు లేనడు రావచ్చాడు, పిల్లవాడు ఇచ్చాడు, మనం దూరంలో ఆవు ఇచ్చాం, ఎవరికి వాడు తన కుటుంబంలో నీళ్ళు పోషించుకోవాలి. వాడు ఏం చేశాడు అన్నీ డబ్బులు వస్తాయి, నా నలుగురు వస్తాడు. దాని నీకు పరిచయం ఉందే. దానం అంటే అలా ఇవ్వాలి. నీవు ఆవుని ఇస్తున్నావంటే ఆవు దూడ తీసుకున్నవాడు 1 సంవత్సరం దాకా ఇంటి నుంచి బయటికి వెళ్లకుండా ఇంట్లో కూర్చొని తినడానికి కావలసిన సంపదంతా ఇవ్వాలి. ఏమిటి కారణం అంటే ఈ సంవత్సర కాలం వాడు గాయత్రి జపం చేస్తూ కూర్చోవాలి. అన్ని దానాల కంటే చాలా గొప్ప దానం, కఠినమైన దానం గోదానం. గోదానం ఇస్తే ఇచ్చిన వారికి ఉన్న అన్ని పాపాలు పోతాయి. ఎక్కడికి పోతాయి? తీసుకున్న వాడికి పోతాయి. ఇన్ని పాపాలు పోగొట్టుకోవడానికి వాడు ఇన్ని రోజులు ఏడాది గాయత్రి జపం చేయాలి. అన్ని మానుకోండి అంటే ఉపవాసం తిని మానుకునే ఉపవాసం చేసి చేస్తారా? కుటుంబం తినాలి కదా. కుటుంబం మొత్తం పోషించడానికి కావాల్సినటువంటి సరుకులన్నీ ఇవ్వాలి. కాబట్టి మనకు ఈ దాన విధి రహస్యం తెలియకుంటే మనం అపార్థం చేసుకుంటాం. రామాయణంలో కూడా చెప్పున్నానేమో, అయోధ్యాకాండలో సీతారామ లక్ష్మణుడు అరణ్యానికి బయలుదేరిపోయే ముందు తమకి అనుకున్నది తనకున్న దాన్నంతా అందరికీ దానం చేశారు. యాత్రాదాన సర్గం ఉంటుంది అయోధ్యాకాండలో 32వ సర్గం. అది యాత్రాదాన సర్గం. రామ లక్ష్మణ సీతలు తమకున్న తమతో తక్కువ తక్కువ ఉంటుంది లేదా అందరికీ ఏమీ లేకుండా చేశారు. వైద్య పుత్రుడిని పిలిచి చెయ్యాదానం చేశారు. అంటే సీతారాముడు ఏ చెయ్యలు వాడారో దాన్ని వారికి ఇచ్చారు. ఇలా రత్నాలు ఆయన ధనమంతా ఇచ్చేశారు. ఇలా రామచంద్రుడు అందరికీ దానం చేస్తున్నారన్న విషయం తెలుసుకొని ఒక అతిబీద బ్రాహ్మణుడు కౌశికుడు, వాడి కౌశికుడు మహాబీదవాడు భార్య వెళ్ళి ఏమైనా ఇంట్లో కూర్చునే బదులు రాముడు ఇస్తున్నాడట. రామం దరిచేయ ఎదిగించిదవాక్షితే. రాముడిని చూడు అని లేదు, రాముడి దగ్గరికి వెళ్ళు అని లేదు, రాముడికి నిన్ను చూపుకో. మన భాష ఏంటి? కాకపోయి ఆయన కనపడాలంటే మనం ఏమంటాం? కాకపోయి ఆయన పెద్ద కనపడరాదు అంటే అదేమంటాం. ఇప్పుడు రాముడికి కనపడబోయా ఏదో కొంచెం కనిపిస్తుంది నీకు, సరే కదా అని వెళ్ళాడుకో. అదృష్టం బాగా అప్పుడన్నీ పోయి నాన్న ముగించుకుందాం అనుకుంటున్నాడు. అప్పుడు నిర్ధన బహుపుత్రోస్మి మైత్రేణ ఈక్షస్వ చక్షుష. నైనా ధనహీనుని సంతానం వల్ల ఉంది, నన్ను కాస్త అనుగ్రహంతో చూడవయ్యా. అయ్యో నైనా ఆలస్యం వచ్చావు, అయినా అన్నీ దానం చేశాను కానీ ఇంకా నా బోధన ఉంది, నేను బోధ ఎవరికి ఇవ్వలేదు. ఇంకా నువ్వు అదృష్టవంతుడవే, ఇవ్వడు. ఈ చేతి కథ తీసుకో, నీ శక్తి మేరకు దీన్ని తిప్పి విసిరిపోదు.
అది ఎంత దూరం పోతుందో అంతవరకు ఉన్న ఆవులని నీకు ఇచ్చేస్తాడు. అంటే ఒకవాడు శాంతి ఆశ్చర్య దుశ్చరణం అంటారు. ఒకసారి పైన ఉత్తర్యం ఉంటుంది. ఎలాంటి ఉత్తర్యం? ఉత్తర్యం దేనికి పడుతుంది? ఒంటిని కప్పుకోవాలి. కానది దుశ్చరణం. అతి కష్టం మీద ఒంటిలో కొంత భాగాన్ని కప్పుతున్నట్టు చేస్తున్నది. అంటే అన్ని చిరులే ఉన్నాయి దరిద్రుడు కదా. అలాంటి ఉత్తరీయాన్ని కడుగు గట్టిగా కట్టేశాడు. కడుగు బిగించి కట్టె తీసుకొని తిప్పి పోరాడాడు. ఇప్పుడు అబ్బత ఏం చేస్తున్నాడు? సరయూ నది అవతల పడేది. అప్పుడు అంటాడు, నాయన కోపడకు, నిన్ను పరీక్షించాను లేక పరిహాసమాడను, కోపడకు. బ్రహ్మ తేజస్సును లోకానికి తెలపడానికి పనిచేశాను. దరిద్రుడైన ఆహారం లేనివాడైనా పక్కకి ఉన్న వాడి తేజస్సు ఇతరులకి అందరికీ చెప్పడానికి పనిచేశాను. అక్కడి దాకా ఉన్న 16 లక్షల ఆవులని నీకే అన్నాడు. 16 లక్షల గోవులను దాన్ని ఇచ్చాడు. మనం ఏమనుకుంటాం? ఏ కదండి ఇది, వాడి కుటుంబం తినడానికి ఇది లేక వస్తుంటే వాడికి ఇన్ని లక్షల ఆవు ఇస్తే వాడికే పెడతారు, వాడేం తింటారు? దానం ఇచ్చినట్ట చంపినట్ట? ఏం కదండి ఇది. గోదాన వంటి ఏమిటో తెలియని వాళ్ళైతే ప్రశ్న. ఎన్ని గోవులు ఇస్తారో అన్ని సంవత్సరాల జాతర ఇవ్వాలి. ఇప్పుడు అంటే 16 లక్షల సంవత్సరాలు సరిపోయే జాతర ఇవ్వాలి. వాడు కాదు, వాడి కుటుంబం వాడి తరం ముత్తారం ఆ త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం అయిపోయేదాకా వాడికి ఇంటి పడతాడు. అది ఇంకో దానం విధానం. దాన్ని అంటారు దానం. ఇలాంటి దాన విధిలో మనకు వాస్తవంగా కనపడేది ఏమిటి? ఏం కనపడుతుంది మనకు? ఇచ్చేవాడు గొప్పవాడా, తీసుకునేవాడు గొప్పవాడా? మీరు ఒకటి మాత్రం చాలా జాగ్రత్తగా వినాలి. ఈనాటి పాఠ్యం పరిపూర్ణముగా తత్వమును చెప్పే పాఠ్యం. మీరు ఎంత ప్రశాంతంగా ఏకాగ్రంగా వింటే అంత బాగా అర్థమవుతుంది. మొత్తం వేదాంతమే కదా పేరుకే. ఆ వేదాంతాన్ని కథారూపంలో మనం అందుకునేంత అందిస్తారు. అంటే ఎందుకు ఆ మాట చెప్తున్నామంటే పాఠురంలోని మొదటి పదమే ఏత్త. అంటే క్రింద పెట్టిన కుండలు నిండి క్రింది నుంచి పైకి పొంగి పొయ్యేని పాలు ఇచ్చే గొప్ప ఆవులు కల నందగోపాలుడి పుత్రుడాడు. ఈ వాక్యంలో మొదలేముంది? కింద. ఏం కింద? ఆవు పొదుగు కింద కుండ పెట్టాలన్నాడు. మనం ఇప్పుడు పాలు వినడం మర్చిపోయాం కదా. కొన్నాళ్లకు పాలు ఏ చెట్టు కాస్తాయని అవి రోజులు వచ్చాయి. ఏదో కవర్లో పెట్టుకుంటా ఇంకేకుండా వచ్చేస్తున్నాం. కొన్ని చోట్ల మనం కొన్ని టాబ్లెట్స్ వచ్చాయి. పాలై టాబ్లెట్స్ వేడిలో వేసుకుంటే పాలైపోతాయి. అవునా చెప్పారు. అది చూసుకుంటే మనకు అవి ఏ చెట్టు కాస్తాయో తెలుసుకుంటే ఏ దగ్గర దొరుకుతాయో పాలు పిండాలి అంటే ఏం చేయాలి అంటే మామూలు నిత్యకృత్యంలో ఎంత పరమార్థం దాగి ఉందో చెప్తుంది అమ్మ. వేదాంతాన్ని చెప్తూ కూడా కన్న తల్లి పసిపిల్లవాడి కడుపు నిండటానికి ఎలా గోరుముద్దలు తినిపిస్తుందో న్యాయంగా గోరుముద్దలు రుచి ఉందండి. అదే అన్నం, అదే పెరుగు, లేదా అదే కూరగాయ, ఏ కూర పెడితే ఆ కూరను ఇలా పెట్టేవారు ఇలా పెడతారు కదా. మరి ఎందుకు గోరుముద్దలు కోరుకుంటారు పిల్లలు? ఇలా పెడితే ఎక్కువ పడుతుంది, ఇలా పెడితే కొంచెం. ఒక్కసారి అంత పెట్టనమ్మా కొంచెం పెట్టు అని
పిల్ల కోరినట్టుగా ఇలా పెడితే మా అమ్మగారు పొద్దున్నే పెట్టింది. చమత్కారం ఏంటంటే ఇలా పెట్టి 10 ముద్దలు, ఇలా పెట్టి 40 ముద్దలు, మొత్తం అన్నం పడిపోతున్నాను ఏం లేదు. న్యాయంగా పిల్లవాడి కడుపులోకి ఎంత అన్నం పోవాలని తల్లి అనుకుందో, న్యాయంగా వాడి ఆకలి ఎంత అన్నంతో తీరుతుందో అంత అన్నం తల్లి పెడుతుంది. అనుమానం లేదు. ఇలా పెట్టినా అంతే. కానీ గోరు ముద్దలు వాడికి ఇష్టం. ఎందుకు? కొద్దిగా పోతుంది. అలాగే విషయం ఎంత ఎక్కువ ఉన్నా చాలా సులభంగా మనకు అర్థమయ్యే పరంగా చెప్తుంది అక్కడ. అర్థమయ్యే పని అంటే మనం రోజు చేసే పని ఏంటి దాన్ని చెప్తుంది. పాలు పిండాలి అంటే పొదుపు కింద కుండ పెట్టాలి. పొదుపు కింద కుండ పెట్టి స్థిరం పట్టుకొని పాలు లాగాలి. లాగితే అందులో పాలు పడతాయి. సరే నిండితే నిండుతాయి, ఎక్కువ పాలు లేకుంటే ఆగిపోతాయి. ఇది సామాన్యం. కానీ నందగోపాలుడి గోవులు కింద కుండ పెట్టడం ఆడిస్తే నిండిపోతుంది. మళ్ళీ ఇంకో కుండ తెచ్చేంత వరకు కూడా పాల ధార ఆగదట. ధార వస్తూనే ఉంటుంది. ఈ కుండ నిండి మళ్ళీ కొద్దిసేపటి ఇంకో కూడా కిందికి రావాలి. వస్తే కుండలకు వస్తాయి, రాకుండా నిలబడతాయి. పాలు మాత్రం ఆగవు. అయితే ఇలా పాలు ఇచ్చే ముందు ఏం చేస్తారు గోపాలు? ఆవు దగ్గరికి దూడను పంపిస్తారు. వాళ్ళు ఏం చేస్తుంది? దూడ వెళ్ళాలి. ఎందుకు? దూడ కడుపు వెళ్ళడానికి కాదు అని మన భాష, వాళ్ళ భాష కాదు. దూడ వెళ్ళి తన నోటితో పొదుగును 2-3 సార్లు గట్టిగా గుంజుతుంది. దేనికోసం? ఆవు పాలు చేపాలి. చేపు కంటే పిల్ల కడుపు నింపాలనేటువంటి ప్రేమ ప్రవాహం తల్లి హృదయంలో నిలుస్తుంది. ఆ ప్రేమే పాలుగా వెలిపించేసి, అంటే పాలు ఇవ్వాలి, నా పిల్ల నేను పోషించాలనేటువంటి ఒక ఆర్తి, తపన, ఉత్సాహం, పారవస్యం వస్తుంది తల్లిలో. అప్పుడు పాలు చేపగానే మనం కూడా ముంజేసి మనం తాగేస్తున్నాం పాలు. ఇప్పుడు అప్పుడు కాలం అది కాదు. దూడ మొత్తం పాలు తాగిన తర్వాత దాని కడుపు నిండిన తర్వాత అది బయటికి వస్తే మిగిలింటే వాళ్ళు విడిపిండేవారు. గోపాలకుడు పాలు పిండుట పాలు అమ్ముకొని బతకడానికి కాదు. అలాగే గోవులు పాలు ఇచ్చుట దూడ కడుపును నింపడానికి కాదు. దూడలు పాలు తాగుట తమ కడుపు నింపుకోవడానికి కాదు. ఏం పదవి చేస్తారా? కరెక్ట్ పని. ఇది మనకు తెలిసిన విద్య, కానీ ఇది శాస్త్రం కాదు, ధర్మం కాదు, ప్రవృత్తి కాదు. ఎదుటి వారికి మేలు చేస్తున్నామని ప్రవర్తించే ప్రవర్తన తప్పు, అధర్మము. ఎదుటి వారికి మేలు వాస్తవంగా జరుగుతున్నా వాణ్ణి ఉద్ధరించడానికి నేను దానం చేస్తున్నా అన్నమాట తప్పు. దానం చేయడం ఎందుకోసం? నీవు చేసిన పాపాలు పోగొట్టుకోవడం కోసం. పేరుకు మాత్రం వాడికి ఇస్తున్నానండి, కరెక్టేనా? నువ్వు నిజంగా వాడికి దయచేసి ఇస్తున్నారా? ఎన్ని పాపాలు చేశారో కొన్ని పోతాయి కదా. నీవు చేసిన పాపాలను వాడి నెత్తిన రుద్దడానికి దానం చేస్తూ వాడిని ఉద్ధరించడానికి చేస్తున్నాను అంటే గొప్ప తప్పను. అందుకే శాస్త్రం ఏం చెప్పింది? దానం ఇచ్చినవాడు గొప్పవాడా, తీసుకున్నవాడు గొప్పవాడు? తీసుకున్నవాడే గొప్పవాడు. ఎందుకు? మనం వానికి దండం పెడుతున్నాం, బాగుందని పెట్టండి. మనం ఏం చేస్తాం? దానం ఇచ్చి నమస్కారం మనం చేస్తాం, వాడు మనం చేయలేదు. మనం వాడికి చేస్తారు. మనం ఎవరికి దానాన్ని ఇస్తే వాడికి మనం దండం పెడతాం. నువ్వు ఇచ్చా మనం దండం పెట్టాం. వాడికి ఏమర్థం? నీ ఇచ్చిన దానాన్ని స్వీకరించి నా పాపాన్ని స్వీకరించావు మహానుభావుడు.
చాలా గొప్పవాడు. తీసుకున్నవాడే గొప్పవాడు, ఇచ్చినవాడు మనమనే కాదు. తల్లులు కూడా పిల్లలకు పాలెందుకు ఇస్తారో, పిల్లల కడుపు నింపి పిల్లలను పోషించడానికని ఏదైనా అడుగుతామంటే మరి ఎందుకు ఇస్తారు? పాలు పిల్లలు తాగకుంటే తమ వర్షస్థలం గడ్డకట్టి రోగానికి మూలమై తన ప్రాణమే పోతుంది. నా ప్రాణాన్ని కాపాడుకోవడానికి కోసం నాలో ఉన్నటువంటి పాలు పిల్లలకి ఇచ్చి నా శరీరాన్ని నేను కాస్త ఏమంటాం సులభముగా ఆరోగ్యంగా చేసుకుంటున్నాం. నా ప్రాణాపాయం తప్పించడానికి పిల్లలకు పాలిస్తున్నామని తల్లి భావిస్తుంది, భావించాలి. పొరపాటున పిల్లలు ఉద్ధరిస్తున్నాం అనుకుంటే తప్పు. సరే, ఇప్పుడు కొంతమంది ఎక్కడ మానేశారు, అది వేసండి చెప్పారు కదా చెప్తున్నారు. అలాగే ఆవులు కూడా దూడలకు పాలు ఎందుకు ఇస్తున్నాయి? అవి బతకడానికి కాదు, అవి పాలు తాగకుంటే మేం బతకం. మా పొదుగు మొత్తం గడ్డకట్టి మాకు పానానికి అపాయం జరగకూడదు, త్వరగా వచ్చి పాలు తాగండి, పాలు తాగండి, పాలు తాగండి పదులే పిలుస్తాయి. గోపాలులు కూడా పాలు ఎందుకు పిండుతున్నారు? తాము అమ్ముకొని బ్రతకాలని కాదు, పాలు పిండకుంటే ఆవు కేవలం ఆవు మరి పాలను తీసేయాలి, నిండిన వాటిని తీసేయకుంటే ప్రమాదం కదా. గోపాలులు పాలు పిండేది గోవుల క్షేమానికే, గోవులు పాలిచ్చేది దూడల క్షేమానికే, తల్లులు పాలిచ్చేది బిడ్డల క్షేమానికి కాదు, మన క్షేమానికి. తల్లులు బాగుండాలని పిల్లలకు పాలిస్తున్నాయి, గోవులు బాగుండాలని దూడలకు పాలిస్తున్నాయి, గోవులు బాగుండాలని గోపాలులు పాలు పిండుతున్నారు. ఎక్కడ చూసినా ఇచ్చేవాడు కాదు, తీసుకునేవాడే ఉత్తముడు. ఎందుకు చెప్పామో తెలుసా? ఇవన్నీ గురువు కంటే శిష్యుడే ఉపకారం చేసేవాడు. శిష్యులకు పాఠం చెప్పే గురువులు మాకున్నదంతా వారికి బోధించి వాడిని మేము ఉత్తరిస్తున్నామని చెప్పరు. తాము పెద్దల దగ్గర గురువుల దగ్గర నేర్చుకున్న విద్యను ఇలాగే దాచుకుంటే తాము ఎవరికి చెప్పకుండా ఉండలేము. చెరువు నిండిన తర్వాత అడుగు పాడి తీరవలసిందే. తూములు లేవు, కట్ట తెంపుకొని వెళ్ళిపోడు. తూములు ఉన్నాయనుకోండి, వాటి ద్వారా కాలువలు, కాలువల ద్వారా పంటలు పండుతాయి. నిండిన చెరువుకు తూములు ఏర్పడిన నీళ్లు వదిలితే క్రమ పద్ధతిలో కాలువల ద్వారా వెళ్లి పొలాలను చక్కగా పండిస్తాయి. మనం పొరపాటు తూము పెట్టలేదు, అన్ని మూసేసాము, ఏమవుతుంది? కట్ట తెగి మొత్తం పొలాలను ముంచేస్తుంది, మీ పంట పండదు కదా. అలాగే గురువు గారిలో ఉన్నటువంటి అఖండమైనటువంటి జ్ఞానసాగరాన్ని అందుకోవడానికి శిష్యులు ముందరికి వస్తే ఆ గురువు గారు దాన్ని అందరికీ పంచి తాను తేలికపడతాడు. అందువల్ల తన హృదయ భారం తొలగించిన వాడు శిష్యుడు. భరద్వాజ మహర్షి ఉన్నాడు, అతను ఒక సంహిత రాశాడు. భరద్వాజ సంహిత వారానికి కొంత తెలుసుకుంటుంది, చదివి ఉంటారు, లేదా వేరే వేరే ఉంటారు. అందులో ఆయన చెప్తాడు, పుచ్చక ప్రథమ ఉపకారక అంటాడు. అయ్యా, మాకు ఫలానా విషయం చెప్పమని అడిగిన వాడు మొట్టమొదటి ఉపకారం చేసిన వాడు. చెప్పేవాడు కాదు ఉపకారం, వినేవాడు చేసేవాడు. ఎవరు అడగలేదు అనుకోండి, ఏం చేయాలి? గురువు ఇంట్లో కూర్చొని ఎవరు చెప్పని కూర్చోవాలి, లేదా పుస్తకాలు చదువుకోవాలి, లేదా రాసుకొని కూర్చోవాలి. ఎవరికి లాభం? అయ్యా, గురువు గారికే లాభం. దూడలకు కాదు, ఆవులకే లాభం. దాతలకు కాదు, తీసుకున్న వారికి ఆ దాతలకే లాభం. ఎందుకు చెప్తున్నామంటే ఇదంతా ఎక్కడది? గీతలో సాక్షాత్తు ఆచార్యుడు చెప్పాడు, గీతాచార్యుడు
ఏమని? ఆర్త జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీ చ పరతర్కవ చతుర్విధా భజంతే మాం జనా సుకృత్యమో అర్జున ఉదాహరణ సర్వయేవైతే జ్ఞాని స్వాత్మతం. అర్జున, నన్ను 4 రకాల వారు సేవిస్తారు. ఒకరు ఆర్తుడు, అంటే అనేకమైన బాధలు ఉన్నవాడు. రెండోవాడు జిజ్ఞాసు, తెలుసుకోవాలనే కోరిక ఉన్నవాడు. మూడోవాడు అర్థార్థి, ప్రయోజనాన్ని కోరేవాడు. డబ్బు కావాలి, సంపద కావాలి, ఇల్లు కావాలి, తల్లి కావాలి, పిల్లలు ఇలాంటి వాడు. 4వవాడు జ్ఞాని, అంటే అతడు భగవంతుడు, మేము జీవులం, స్వామిని సేవించాం, ఇది మనది అని సేవించేవాడు 4. ఈ 4 ఉదాహరణలు. నన్ను సేవించే వారంతా ఉదాహరణలు అన్నాడు. ఇదేం భాషయా? నిన్ను సేవించి వారంతా నీ దగ్గరికి తీసుకుంటున్నారు కదా, పొరాలు కోరుకుంటున్నారు, ధనములు సంపదలు ఏమో తీసుకుంటున్నారు. తీసుకున్న వాళ్ళు ఉదారులా, ఇచ్చేవాడు ఉదారులా? మనకు తెలిసి ఇచ్చేవాడు ఉదారు, స్వామి మాత్రం తీసుకున్నాడు ఉదారు. ఎందుకయ్యా? మేమతం నా ఇష్టం అన్నాడు. అదేం కదా బాబు అంటే, నా నుంచి ఏ కొంచెమో తీసుకున్నవారు నాకు మొత్తం ఇచ్చేవాడు అన్నాడు. మొత్తం ఎత్కించిన శ్రీ గురువంతి ఏ మమ సర్వస్వదాయిన, వారు నాకు మొత్తాన్ని వారే ఇస్తున్నారు. వారి నుంచి వరేంటి తీసుకుంటున్నారేమో. ఒక్క వరం తీసుకున్నవాడు నాకు ఎన్ని ప్యాకేజ్ ఇస్తారండి? అనాథ రక్షక, ఆపదు బాంధవ, అధరణ్య శరణ్య, దీనవత్సర, ఆపదు బాంధవ, ఒక్కరి తీసుకొని 100 రోజులు ఇస్తాడు. ఎవరైతే ఇచ్చినవాడు? నేనా వాడా? నా నుంచి ఎవరు ఏమీ తీసుకోకుంటే నా ధైర్యమయ్యారండి. మనం ఆయన ఏమంటున్నాం? ఆపద బాంధవుడు, శరణాగరక్షకుడు, ఆర్తస్థానపరాయణుడు, దీనవత్సరుడు. ఇవన్నీ ఎవరంటున్నారు? మనం అంటున్నాము, ఆయన అంటున్నారా? మరి మనం ఆయన ఏం తీసుకోలేదు. గట్టేంటి ఆయన ఎవరు మనకేం చేశాడు? ఆయన చెప్పుకోవడం ఎవరయ్యా అంట, మనకేం చేశాడు ఎవరు? కాబట్టి ఆయనను ఆయనగా గుర్తింపజేయలేదు ఎవరు? ఆయన మనమా కదా. అందుకే ఇప్పుడు కూడా చాలా మంది 3 లక్షలు 2 లక్షలు 3 లక్షలు ఇచ్చి టైటిల్ తెచ్చుకుంటారు. మారిపోయి 10 రోజుల్లో నిజంగా చూపించేవాడు టైటిల్. ఇప్పుడు నా టైటిల్ కావాలి, 10 లక్షలకి టైటిల్ ఇచ్చేస్తారు. అయిపోయింది, మనం అయిపోయింది. ఇప్పుడు కోర్సులో వాళ్ళు 1 తప్ప. కాబట్టి నా దగ్గర నుంచి 1 వరం తీసుకున్నవాడు నాకు 1000 పేర్లు ఇస్తున్నాడు. సహస్రనామాలు, 1,00,000 నామాలు, 1,00,000 నామాలు, అనంత నామాలు. మీరు ఎవరు చెప్తున్నాం? మనం ఆయన, మనమే చెప్తున్నాం కదా. మరి ఎవరు గొప్పవాడు? మనమే గొప్పవాడు, ఆయన కదా. ఉదాహరణ వీడేనయ్యా, నా నుంచి తీసుకున్న వాళ్ళే ఉదాహరుడు, నాకిన్ని బిల్లులు ఇస్తున్నారు పరమాత్మ అన్నాడు. మరి ఆ పరమాత్మ కృష్ణుని అవతరించినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆవులు మాత్రం ఏమంటాయి? నా నుండి పాలు తాగిన దూడలే ఉదాహరుడు అంటే. అని చెప్పుకున్నా లేదా? ఆయన పెంచిన ఆవులు చెప్పాము. అడవికి తీసుకొని వెళ్ళి ఈ మహానుభావుడు వేరు మూలుతూ ఉంటే అన్ని ఆవులు గడ్డి తినడం మానేది ఆయన మొహం చూసుకుంటూ నిలబడ్డాయి. వేడిగానే వీలుకుంటూ గడ్డి తినలేదు. స్వామి చేతితో మొత్తం ఆవులగా రాసి పూర్తి చేసి అందించాడు. ఎక్కడి ఆవులు? పరమాత్మ అమృతహస్తంతో పెరిగిన ఆవులు, పరమాత్మకు సేవ చేయటానికి పెరిగిన ఆవులు. వాటిలో ఏం కూడా ఉంటుంది? పరమాత్మ కూడా. అందుకే మీరు కింద కుండ పెట్టండి, నిండిపోతుంది. నిండిపోవడమే కాదు, కుండ పెట్టినప్పుడు ఆ కుండలోకి పాలు పిండుతున్నప్పుడు పొదుపు నుండి పాలధార కుండలో పడ్డప్పుడు ధార పడుతున్న కొద్దీ పొంగు వస్తుంది. బుడగలికి
పొంగు వస్తుంది. పొంగు పైకి వస్తుంటే ధార అడుక్కుపోతుంది. అడుక్కుపోయిన ధార అడుగు నుంచి పాలను పైకి లేపుతుంది. దాన్ని ఏమంటాం? పొంగు. ఈ పైకి లేచి పొంగిపోతాయి, కింద పోతాయి మనం చూడకుండా. ఈ కింద పోతున్న పాలు న్యాయంగా పైనుంచి వస్తున్నాయా కింద నుంచి వస్తున్నాయా ఆలోచించండి. పాలు పైనుంచి పిండితేనే అవి న్యాయంగా వస్తున్నాయి. చూసే వారికి కాదు పైనుంచి కాదు కింది నుంచే వస్తున్నాయండి, పొంగుతున్నాయి కదా. అడుగులో ఉన్న పాలు పైకొచ్చి పొంగిపోయాయి. అడుగుల పాలు ఎక్కడివి? పైనుంచి. కానీ చూసే వారికి పైనుంచి పాలు వస్తున్నవి అనిపించవు, అడుగు నుంచే పాలు పొంగి పైకొచ్చి పోతున్నాయి. అంటే ధారలో ఎంతటి వేగము, ఎంతటి శౌర్యము ఉంటే అవి ఒక్కసారి పొంగి బయటకొస్తాయి. ఒకసారి పిండి ఒక ధార అయిపోయిన తర్వాత ఇంకో ధార తీసుకుంటే ధారకు మధ్యన వ్యవధి ఉంటుంది. అప్పుడు పాలు పొంగు తక్కువ ఉంటుంది. ఒకసారి పిండితే ధార వస్తూనే ఉంది. ఆవులు బాగా చేసి ఉన్నాయి కాబట్టి మళ్ళీ పట్టుకొని లాగవలసిన అవసరం లేదు, పిండవలసిన అవసరం లేదు, ధార పోతూనే ఉంది. అలా పడుతున్న ధారకు తగిన రీతిలో కుండలు పెట్టగలుగుట పిండేవాడి సామర్థ్యానికి పరీక్ష. ఒక్క చుక్క పాలు కింద పోవద్దు. ఆ కుండ నిండే లోపు కొంచెం వెళ్తురాని కూడబెట్టేయాలి. కింద పెట్టని కుండ తప్పు తప్ప, కిందకు రాని కుండ తప్పు తప్ప ఇచ్చే ఆవు తప్పు కాదు, పాల తప్పు కాదు. అందుకని మాస్తాదే పాలు చోరం. మాస్తాదే అంటే ఆగకుండా, ఒక్క క్షణమైనా ఆగకుండా పాలవర్షం కురుస్తున్నటువంటి వళ్ళలు, పరమ ఉదారములైనటువంటి పెరుం పశువులు, పెద్ద పశువులు ఆత్మసమం అనంతముగా కలిగిన ఎన్నున్నాయి ఆవులు నందుకి? అనంతము. నందుని ఆవుల లెక్క చెప్పలేమన్నాడు. ఎలాగయ్యా అంటే మనం చేసే దోషాలను లెక్క పెట్టగలమా? రాదు. భగవంతుడి అవతారాన్ని లెక్క పెట్టగలమా? లేదు. భూమి యొక్క రేణువు లెక్క పెట్టగలమా? లేదు. పరమాత్మ గుణాలు లెక్క పెట్టగలమా? విష్ణోను కంపీయాని ప్రవోచన్ పార్థివాగు విమమేర జాగుంసి. ఎవరు భూమి యొక్క రేణువులు లెక్క పెట్టగలరో అలాంటి వారు పరమాత్మ యొక్క కళ్యాణం వారు లెక్క పెట్టగలరు. అయ్యే పైన మన జన్మలకు, మన మరణాలకు, మన దోషాలకు, మనం చేసేటువంటి వికృత చేష్టలకు లెక్కలేదో, భూదేవులకు లెక్కలేదో, పరమాత్మ అవతారాలకు లెక్కలేదో, నందుని ఆవులకు లెక్కలేదు. అనంతమైన గోవులు, అనంతమైనటువంటి గోవులలో ప్రతి గోవు కూడా కింద కుండ పెడితే నిండిపోయేది పాలు ఇస్తూనే. ఇలాంటి అనంతమైనటువంటి గో సంపద కల నందుని కుమారుడా ఇలా పిలవలే. కృష్ణుని నందనందనాను వైకుంఠవాత పిల్లల జై అంటే జైల్లో ఖైదీ నెంబర్ పెట్టుకున్నట్టు ఉంటుంది. వద్దు, ఈ పేరుతో పిలువు. ఎందుకంటే పరమాత్మ తనకు తానుగా కోరుకొని వచ్చాడు. తను ఎక్కడ పుట్టాడు? మధురలో పుట్టాడు. ఎక్కడ పుట్టాడు? వేరే పుట్టాడు. ఎవరు పిలిచాడు? నన్ను పిలిచాడా? ఎక్కువగా కొన్ని కోరుతారు. అందుకే రామకృష్ణ అవతారాలను లెక్క పెట్టేటప్పుడు, కొలిచేటప్పుడు, తొలతూచేటప్పుడు ఓ చమత్కారమైనటువంటి మాట అంటారు మన పురాణంలో. ఇద్దరు తపస్సు చేస్తే నలుగురు పుట్టారు, నలుగురు తపస్సు చేస్తే ఒక్కరు పుట్టారు. అర్థమైందండి? అంటే దశరథుడు, కౌశల్య
కౌసల్య తపస్సు చేస్తే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు పుట్టాడు. దేవకి వసుదేవుడు నందుడు ఏదో తపస్సు చేస్తే కృష్ణుడు పుట్టాడు. అందువల్ల ఇద్దరు కోరితే నలుగురు పుట్టారు, నలుగురు కోరితే ఒక్కరు పుట్టారు. పరమాత్మ మనతో ఎక్కువగా కలిసి మెలిసి తిరగటానికి అవకాశం ఉన్న అవతారాలు రెండు కదా. ఒకటి రామావతారం, రెండవది కృష్ణావతారం. రామావతారంలో చాలా మందితో దగ్గరగా ఉన్నట్టు అనిపించాడు, కానీ చాలా మందికి దూరంగానే ఉన్నాడు. ఎందువల్ల? చక్రవర్తి కాబట్టి. రాజుగారండి చూడాలంటే ముందు విజయం గారు పంపాలి, ఒకటి చదవాలి, రావాలంటాయి కదా. ఆయన పిలిచే రావాలి, మనం పోలేము. చాలా ఆంక్షలు ఉన్నాయి. రాముడు బయటికి వచ్చినా అందరు చూడలేరు, అందరు అక్కడే ఉంటాయి. వ్యవహారంతో భారీగా తమరు మహాగౌరవం చేస్తారు. అందుకే అంటారు వారికి ఎంచ రామో నపస్థితి, ఎచ్చ రామం నపస్థితి, ఉపౌతౌ నిందితౌ జ్ఞేయౌ స్వాత్మాకేనం విగర్హతి. రాముడు వేటకను, యుద్ధానికను, లేదా మిత్రుల, బంధువుల, భక్తుల శుభకార్యాలు కూడటానికను బయటికి వెళితే అశ్వంబ, రథంబ, గయంబ, ఏనుగునో గుర్రాన్నో రథంలో ఎక్కి మహానుభావుడు బయలుదేరుతుంటే రాముడు ఏ వీధి నుంచి వస్తున్నాడో ఆ వీధిలో రెండు వైపులా జనాలు బాగు చేసి రాముడు వస్తున్నాడు, చూడాలి, రాముడు చూడాలి, రాముడు చూడాలి. సహజం బాగు చేసి నిలబడతాడు. నిలబడ్డ వాళ్ళు అందరూ రాముడు చూస్తారండి. నమ్మకమే? ఎక్కడో ఎంత ఉంటే ఏం చూస్తాం? అలాగే నిలబడ్డ వాళ్ళందరినీ రాముడు చూడగలరా? లేదు. ఇంత కష్టపడి నిలబడ్డా రాముడిని చూడనివాడు, రాముడు చూడనివాడు తమను తాము నిందించుకుంటారు, మా జన్మ వ్యర్థం అని. మేము రాముడు పుట్టిన త్రేతాయుగంలోనే పుట్టాము, రాముడు పుట్టిన కోటల రాజ్యంలోనే పుట్టాము, రాముడు పుట్టిన అయోధ్య నగరంలోనే పుట్టాము, రాముడు ఉంటున్న రాజవీధిలోనే ఉంటున్నాము, రాముడు ఉంటున్న అంతఃపురం పక్కనే మా ఇల్లు, అన్ని బాగున్నాయి, కానీ రాముడు చూడండి. ఎంత బాధండి! అంటే అంత దగ్గరలో ఉన్న రాముడు అందరికీ అందుబాటులో లేడు. స్వామి అందరికీ అందుబాటులో లేడు కాబట్టి మరి కాస్త ఎక్కువ మందికి నేను అందుబాటులో ఉండాలని పరమాత్మ కృష్ణావతారం తీసుకున్నాను. రామావతారంలో ఉన్న లోపాలను సవరించుకోవటానికి కృష్ణావతారంలో జరగాలి. చక్రవర్తి గారంటే అందరూ చూడలేకపోయారు, అందించుకోలేకపోయారని మళ్లీ క్షత్రియ వంశంలో పుట్టిన వేపల కొట్టి గొల్లవారి మధ్యన వాడారు. వాళ్ళు పోయారని ఈయన వచ్చారని ఈయనే వచ్చాడు. ఎవరి కోసం? తన కోసమో వాళ్ళ కోసమో? తన కోసమే వచ్చాడు. వైకుంఠంలో పాలు, పెరుగు, వెన్న, నీగడ, నెయ్యి దొరకలేదు. కార్తీక్ ఎక్కడున్నాయి? రేపటిలో బాగున్నాయి. అమాంతం వచ్చింది. అవునండి, ఆయన కోరుకొని వచ్చాడు. ప్రతి వారికి అందుబాటులో ఉన్నాడు. ఏమి తపంబు చేసిరుకో పోతనంటాడు. ఎందుకంటే సనకాది యోగులు, బ్రహ్మరుద్రేంద్రాది దేవతలు కూడా ఏ మహానుభావుని పాద పరాగాన్ని చూడలేకపోయారో అలాంటి స్వామిని తన్నుతూ, గుద్దుతూ, నగుతూ, ఆడుతూ, పాడుతూ కొరకు వేయించారు. రామకృష్ణ ఆడుకున్నాం, ఏమాడుకుందాం? దాముడు మూత ఆడుకుందాం, కబడ్డీ ఆడుకుందాం. కబడ్డీ అంటే ఏమర్థం? అని కాలు పడాలి, లాగాలి, కింద పడేయాలి, మీద పడాలి, పొద్దునంటే రెండు దెబ్బలు వేయాలి. అన్నీ చేశాడు. ఆయన
గుద్దారు, తాకారు, లాగారు, కొట్టారు, తీర్చారు, నవ్వారు, ఏడ్పించారు, ఏడ్చారు. ఎవరితో ఇవన్నీ? పరమాత్మతో. కృష్ణ పరమాత్మతో ఇంత బాగా వ్యవహరించాలంటే నిజంగా వాళ్ళు ఇంద్రాది దేవతల కంటే బ్రహ్మాదుల కంటే వీరే పుణ్యం చేసుకున్నారు. అహోభాగ్యం అహోభాగ్యం నందగోపౌకం ఎన్నితరం పరమానందం పరమం బ్రహ్మ కేవలం. బ్రహ్మే అంటారు. అదృష్టం అంటే వేపన్యవాసులదే. తెలుసా ఎందుకో? సాక్షాత్తు పరబ్రహ్మ పరమానంద స్వరూపుడైన స్వామి వాళ్లకు మిత్రం. అందుకే ఉత్తముడు వందే నందం వ్రజశ్రీనాం పాదరేణుం అభీక్షణత. వేపల్యలోని గోపికల పాదధూళికి నా నమస్కారము అన్నాడు. ఉత్తముడు చిన్నవాడు గారు. ఎవరు? మత్త అనుమతి నన్యూన ఉత్తవ. కృష్ణ పరమాత్మే స్వయంగా చెప్పారు, ఉత్తముడు నాకంటే ఏ కొంచెము తక్కువ కాదు. అంటే నా అంతవాడు. తనంతవాడని చెప్పుకున్న ఉత్తముడు వేపల్లిలో గోపికల పాదధూళికి నా నమస్కారము అన్నాడు. ఏమన్నా ఎంత అదృష్టం! అంటే పరమాత్మ తనకు తానుగా కోరుకొని వచ్చాడు. రేపల్లకు, ఆవులకు, గోపాలులకు తనకు తానుగా అన్ని రకముల దర్శనములు ఇచ్చాడు. మనం చెప్పుకుంటాం భాగవతంలో కథాభాగం. ఒక ఏకాదశి నాడు నందుడు ఉపవాసం ఉండి సాయంకాలం మరి స్నానం చేయాలి కదా, వస్తా ఉన్నారు. నదిలో మునిగారు. శాస్త్రం ఒప్పుకోదు. వ్రతంలో ఉన్నవారు నీటిలో మునగకూడదు. కంఠం వరకే నీళ్లు, పైన చెవుతో పోసుకోవాలి శిరస్సు మీద. తల నీటిలో ముంచకూడదు. నాప్సు మధ్యేత శాస్త్రం. అందులోనూ సంధ్యా సమయంలో స్నానం చేయకూడదు, కాస్త ముందు చేయాలి. సంధ్యా సమయంలో నీటిలోకి దిగకూడదు, వ్రత సమయంలో మునగకూడదు. రెండు చేశాడు నందు. సాక్షాత్తు పరమాత్మకు తండ్రి. ఏ లెక్క కాలైతే తప్పు చేశాడంటే శిక్షను శిక్ష. అలా నందుడు మునగగానే వరుణుని గుర్చు చెరవడుతూ అని తీసుకొని పోయాడు. పెట్టుకొని పోయాడు వరుణుడు. అందరూ ఐదు వచ్చారు, ఎవరు మునిగి ఉన్నారు. అయ్యో కృష్ణ మీనాన్ని ఓ మోసుకున్నారు పాపం. చూశాడు. సరే నేను తీసుకొస్తాను ఉండండి. అమాంతం వారిలో పెట్టాడు. ఏముంది స్వామి వస్తే ఇంకేం కావాలి? మోరుడు, వాడి గుర్తులు, మంత్రులు, వాడు అందరూ ఎదురు కాబట్టి గుండెలో స్వాగతం ముద్ద పెట్టి కాదు పెరిగి పెట్టి నీరు పడేసుకొని పూజ చేసి స్వామి క్షమించాలని మా వారికి తెలియగా తీసుకొచ్చాడు. వీడు మీ నాన్నగారని సేవకుడు వాళ్ళకి ఏం తెలుసు, మా వారికి తెలియదు. తప్పు చేశాడు అని మన్నించండి, నా దగ్గర తీసుకొని పోండి అని నాన్నగారి నుంచి పెద్దలు వచ్చారు. ఉత్తర్వులు మొమ్మడు పెద్దలు వచ్చినప్పుడు ఇంట్లో ఏదో కనకలియాలి కదా, వచ్చినారు కదా, నాగేంద్రతో వరుణుడికి అన్ని అక్కడే ఉంటాయి. సముద్రంలో రత్నాలే రండి, రత్నాలు వజ్రాలు ఆనంద ఇచ్చి నాగరికి పంపించారు. తీసుకొని ఇచ్చాడు. వచ్చిన తర్వాత నందుడు ఊరుకుంటాడమని వాళ్ళందరికీ చెప్పారు. మనం ఏమో అనుకున్నాం, చూసుకున్నట్టే మన పిల్లవాడు అనుకున్నాం, మనం నా కొడుకు అనుకున్నాం, మన పిల్లవాడు అనుకున్నాం. మనం కొట్టాం, తిట్టాం, పిలిచాం, ఆడాం, ఆడించాం, పెట్టుకున్నాం, లాగేశాం. కానీ వరుణలోకం పోతే దిక్పాలందరూ వాడిని పూజించారయ్యా. కాడు కలిగారు, ఇచ్చి నీళ్లు పోస్తున్నారు, వాళ్ళు పూజ చేశారు, రత్నాన్ని కాంతలిచ్చారు. తప్పైంది మహానుభావం, నేను అన్నగారి తెచ్చా, పొరపాటైంది, క్షమించండి, కోపించకండి, బదిలారు అని ఇచ్చి పంపించానండి. కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే ఎవరన్నది వీళ్ళంతా కృష్ణుడు
దిక్పాలకులందరూ కాళ్ళు పట్టుకుని పూజించారంటే మన పిల్లలనే కాదు. వాళ్ళు అన్నారు కూడా సాక్షాత్తు నారాయణుడవునైనా అని అన్నారు. మన అదృష్టం బాగుండి నారాయణుడే మన ఇంట్లో పుట్టాడు. అతను నా కొడుకు కాదు, మీ పిల్లవాడు కాదు, నారాయణుడే భగవంతుడే మన ఇంట్లో పుట్టాడు. అదృష్టవంతులం చెప్పుకొని పొంగిపోయారు. ఇంతమంది పొంగిపోతే అందరూ కలిసి నందమహారాజా మనకు అనుకోకుండా గొప్ప అదృష్టం కలిసి వచ్చింది. పరమాత్మే మన దగ్గరికి వచ్చాడు, మన ఇంటికి వచ్చాడు. అందులో నీ కొడుకుగా పుట్టాడు. మా అందరితో కలిసి పెరిగి ఉన్నాడు. మనం ఎలాగో కోరుకుంటానికి వెళ్ళలేం కదా, మనం వెళ్తాం. మరి వైకుంఠంలో ఉన్నవాడు ఇక్కడికి వచ్చాడు లేదు. కొంచెం ఆయన గట్టిగా పట్టుకున్నాను. స్వామి ఒక్కసారి వైకుంఠం చూపండి అడుగుతాం. మన దగ్గర చూసండి. ఇంతమంది అడిగితే మన దగ్గర తానే వచ్చారు, మన వల్లే ఆయనే వచ్చాడు లేదా అడిగితే కాదంటారా? అడుగుతాం. బాగానే ఉంది, ఎవరో అడిగారు. ఒక అర్థం ఉంది కదా, పిల్లి మెడలో గంటలో చేస్తారు. ఆయన ఎవరు అడిగారు? అందరూ కలిసి నంద కొడుకు నీకు నువ్వే అడుగు. తండ్రిగా అడిగానా భక్తుడిగా అడిగానా? తండ్రిగా అడిగినప్పుడు ఎదిగాను. వైకుంఠంలో తండ్రి కొడుకు తల్లి తమ్ముడు లేవు. భక్తుడిగా అంటే ముగ్గురితో నీకంటే. అందులో అబ్బాయి నా దొరుకుడు చూపుతావంటే ఏం బాగుంటుందని, పోనీ మహానుభావ నమస్కారం దొరుకుడు చూపుతావా అంటే మర్యాద కాదు. ఈ కష్టమే. ఓ పని చేద్దాం, ఆయన దగ్గరికి ఎదురుగా వెళ్ళి ఎవరం అడగలేము. ఎలాగో ఆయన నారాయణుడు అంటే నారాయణుడే కాబట్టి, నిజంగా నారాయణుడే అయితే నారాయణుడే ఎవరు? మనందరిలో ఉండేవాడు. అంతగా చేస్తున్నవాడు నారాయణుడు. ఇక్కడ ఉంటుంటాడు. అందుకు అందరం కలిసి కృష్ణ మా అందరికీ వైకుంఠం చూపెట్టు దయచుకొని ఇక్కడ అడుగుతూ ఉంటాడు. అది వచ్చి రాకూడదు. ఉండలే అందరూ ఉంటాడే అడుగుతాను. నిజంగా నారాయణుడి దయ కూడా ఉంటే చూపుతాడు. చూపలేదు అని అంటాడు. ఏం చేస్తాం? ఇంతమంది ఆర్తిగా అడిగితే స్వామి పాపం నా భక్తులు కదా, నేను వాళ్ళ కోసం వచ్చాను కదా, వాళ్ళ కోరికలు చూపడం న్యాయమని ద్వాదశి నాడు పొద్దున్నే వాళ్ళందరూ యమునలో స్నానం చేయడానికి వెళ్ళారు. ఆ యమునలో స్నానం చేసి వెళ్ళగానే యమునా జలమంతా అంతర్ధానమై వైకుంఠంగా పడి అందరూ గోలోకాన్ని గోవులను స్వామిని గోవిందుడిని కనురాగా కణకారం దర్శించారు. చాలు కదా. అప్పుడు అంటారు స్వామి, మీరు మీకోసం వచ్చాను, మీరు నా కోసం కాదు. మీకు ఇలాంటి గోలోక సాక్షాత్కార అనుభూతి కోసం నేను వచ్చాను అంటే ఏమంటాం? మన కోసం పరమాత్మ వచ్చాడు. మనం ఎలా వెళ్ళాము ఆయన కోసం? వెళ్తాము. మనం వెళ్ళాలని ఆలోచన మనకు ఉంటుందా? మనకు మన సంసారం, మన ఇల్లు, ఎవరి భార్య వాడికి దేవుడే, ఎవరి భర్త వాడికి దేవుడు, పిల్లలంతా పడుతున్నాడు. పక్కవాడే మనకి సమస్య అయిన తర్వాత మనకు స్వామి కూడా దేవుడు అదే అందిస్తున్నారు. అందుకోసం ఇలాంటి మన కోసం స్వామి వస్తాడు, వచ్చాడు. అలా వచ్చిన వాడు కృష్ణుడు. మరి మన కోసం వచ్చిన కృష్ణుడిని నాన్న స్వామి నువ్వు మా కోసం వచ్చిన వాడవలాని పిలవాలి కానీ వైకుంఠ వాసాన్ని పిలిస్తే పలుకుతాడా? కొద్దిగా తప్పు. అతన్ని నందగోపాల అనే పిలవాలి. నందగోపాలుని కుమారుడా అనే పిలవాలి. ఆస్త పడైతాన్ మగనే అరిగురాయ్. తర్వాత ఊర్తముడయాయ్ పెరియాయ్. పరమాత్మను మరొక పేరుతో పిలుస్తున్నాడు. ఏమని?
ఊర్తముడయాయ్ అంటే దృఢమైన ప్రమాణము కలవాడా. అంటే కాస్త ఇది శాస్త్రీయమైన విషయం. భగవంతుడు ఉన్నాడా, దేవుడు ఉన్నాడా, ఏమంటాం? ఉన్నాడు. చూడండి, కనబడదు. ఎక్కడ ఉన్నాడు? మరి కనపడని వాడిని ఉన్నాడని ఎలా ఒప్పుకోవాలి? అంటే కనపడకుండా తెలుస్తాడు. ఎలా తెలుస్తాడు? ఒక వస్తువు కానీ ఒక వ్యక్తి కానీ ఉన్నట్టు మనం ఎలా తెలుసుకుంటాం? మన ఇంద్రియములకు కనబడితే తెలుసుకుంటాం. కంటికి కనబడితే రూపం ఉందంటాం, చెవికి వినబడితే శబ్దం ఉందంటాం, ముక్కుకు వాసన వస్తే గంధం ఉందంటాం, శరీరం తాగితే ఏదో కాని వస్తువు స్పర్శ ఉంది అంటాం, నాలుగు మీద పడితే రుచి ఉంది అంటాం కదా. మన ఇంద్రియముల చేత ఏ ఏ విషయాలు మనకు తెలియబడతాయో అవన్నీ ఉన్నాయి. దీన్నేమంటారు? ప్రత్యక్ష ప్రమాణం. కానీ చూసినవి మాత్రమే, కనపడ్డవి మాత్రమే ఉన్నది అనుకుంటే తప్పు. ఎందుకు తప్పు? మనకు గాలి కనబడటం లేదు, మనకు మనస్సు కనబడటం లేదు. మనసు లేదా? ఇంకో మాట, బుద్ధి కనబడటం లేదు. కనపడండి లేదు అంటే మనందరికీ ఏమంటారు కదా. అందువల్ల కనపడని దాన్ని కూడా మనం ఉన్నదని ఒప్పుకోవాలి. ఎలా ఒప్పుకోవాలి? గాలి కనపడదు కానీ తగులుతూ ఉంది, మనస్సు కనపడదు కానీ అనుకుంటుంది, బుద్ధి కనపడదు కానీ ఆలోచిస్తుంది. ఆలోచించేది బుద్ధి, అనిపించేది మనస్సు, తగిలేది గాలి. అర్థమైంది? అంటే రూపము లేని వస్తువులు కూడా ఉన్నాయి అన్నట్టుగా చూడని వస్తువులు కూడా లేవనటం తప్పు ఉన్నాయి. మనం ఇక్కడ ఉన్నాం, దూరంగా ఎవరు పొగొస్తున్నది, ఎవరుకుంటాం? అరే అక్కడ నిప్పు అన్నట్టుంది, కలగొడుతుందో ఏమో. నువ్వు చూసావా? నువ్వు నిప్పులు చూడలేదు, ఏం చూసావు? పొగను చూసావు. పొగ ఉంటే నిప్పు ఉంటుంది, నిప్పు ఉన్నది. దీనేమంటారు? అనుమానం. మొదటిది ప్రత్యక్షం, రెండవది అనుమానం, ఇక మూడవది ఉపమానం అంటే పోలిక. మనకు తెలియని దాన్ని తెలిసిన దానితో పోలుస్తాం. ఫలానా అమ్మాయి ముఖం చాలా అందంగా ఉంది. ఎలా ఉందయ్యా? చంద్రుడిలాగా ఉంది అంటే ఏమంటాం? అందులో కాళ్ళు, ముక్కు, చెవు వెళ్ళేవనే. చంద్రుడు సాగుంటాడు, ఉంటాడు సాగు. అంతవరకు రవి చంద్రుడు ఉందంటే అమ్మాయికి కళ్ళు లేవు, ముక్కు లేవు, చెవులు లేవు, నోరు లేవు, మొత్తం ఓ బోర్డు లాగా ఉంది. అది కదా ఏమవుతాం? చల్లతనాన్ని, ఆనందాన్ని కలిగి చంద్రుడు ఏం చేస్తాడు? చూడగానే ఆహా ఎంత బాగున్నాడంటే అనిపిస్తాడు, ఎంతో ఆనందాన్ని అందిస్తాడు. ఆ ముఖం కూడా చూడగానే ఆహా చాలా అందంగా ఉంది ముఖం, ఆనందాన్ని ఇస్తాం. చంద్రుడిలాగా ఉంది అంటే ఆనందం ఇచ్చేది, సంతోషింపజేసేది, మనసును చల్లబరిచేది. దీన్ని ఏమంటాం? ప్రత్యక్షమా కాదు, అనుమానమా కాదు, ఉపమానం, పూరిక చేస్తాం. ఈ మూడు కూడా పరమాత్మను సాధించలేవు. భగవంతుడున్నాడని చెప్పడానికి ఈ మూడు పనికిరావు. ఎందుకో? ఆయన మనకు కనపడడు. కనబడతారా? కొన్ని ముక్కు కనబడతారా? చెవికి, నాలుగు లేదు. పరమాత్మ ఎక్కడా కనబడడు. అంటే ప్రత్యక్షం పనిచేయదు. ప్రత్యక్షం పనిచేయకుంటే అనుమానం పనిచేస్తుందే, అది కూడా చేయదు. ఎందుకు? ఇంత జగత్తు సృష్టించబడింది కాబట్టి సృష్టించబడాలంటే సృష్టించేవాడు ఒకడు ఉండాలి. ఒక కుండ తయారైందంటే దాన్ని తయారు చేసేవాడు ఒకడు ఉండాలి. తయారు చేసేవాడు లేకుండా చేయబడే వస్తువు ఉండదు, అనొప్పుకుంటారు. మరి ప్రపంచం ఉన్నది కాబట్టి దీనిలో ఒకటి తయారు చేయాలి, అది ఎవరో ఉండాలి. వాడు
భగవంతుడే. ఎవరో ఉండాలి వాళ్ళ కరెక్టే కానీ వాడు భగవంతుడే కావాలని కోరేస్తుంది. ఎవరు చేస్తారు? విశ్వాసులు ఏదైనా చేశారు, అగత్తులు చేశారు, భరద్వాజులు చేశారు, సనత్కుమారులు చేశారు, బ్రహ్మ కూడా చేశారు, అందరూ చేశారు. ఆయనే కావాలని అనుమానం పనిచేయదు. పోని ఉపమానం పోలిక ఎప్పుడైనా ఎక్కడైనా ఆయన ఒకసారి చూస్తే ఇలా ఉంటాడని చెప్పొచ్చు. ఎవరు చూశాడు? ఆయనను చూసిన వాడు ఇక్కడికి రాడు కదా. ఒకసారి వైకుంఠం పోయామనుకోండి, వాళ్ళతో అందరికీ మరి ఏం చెప్తాం? వైకుంఠం ఎలా ఉంది గదేశం జ్ఞాపకం అనుకుంటాను. పోతన గారు గజేంద్ర మోక్షణం రాసినప్పుడు అలా వైకుంఠపురంలో నగరిలో ఆ మూల సౌకంపు దాపల పడుగు అని నెట్టిపోతున్నాడు. ఎందుకు? అవతల ఏమిటో ఇలాకేం తెలుసు? ఏదో వైకుంఠపురం తెలుసు, అందులో నగరం తెలుసు, తన నగరంలో ఇల్లు ఉంటుంది తెలుసు, ఇంటికి మూలలు ఉంటాయి. కానీ ఏ మూల ఏముంటే ఇలాకేం తెలుసు? ఎవరు చెప్పారు? చూసినోడు చెప్పారు. ఏం చూసినోడు? వైకుంఠం చూసినోడు. అది ఇక్కడికి రాడు. వస్తాడు పునర్జన్మ నవీంచుకి. ఒక్కసారి వైకుంఠానికి పోతే మళ్ళీ తిరిగి రాడు. ఇక్కడ ఉన్న వాడికి అది అవ్వకూడదు. గట్టింది ఆయన దేవుడా నువ్వే రాయాలి బాబు నిలబెట్టిపోయాడు. స్నానానికి పోయాడు. పరమాత్మే పోతం రూపంలో వచ్చే పద్యం పూజ అంటారు, కథ చెప్తారు మనం. ఇదే కాకుండా పరమాత్మ తత్వాన్ని చెప్పటానికి కూడా, మోక్షం అంటే ఏమిటో చెప్పటానికి కూడా దీన్నే వాళ్ళనే చెప్పారు శాస్త్రజ్ఞులు, పెద్దలు, మహానుభావులు. మోక్షం అంటే ఏమిటి? భగవంతునిలో కలిగడమా, భగవంతుని పక్కన కూర్చోవడమా, భగవంతుని ఎదురుగా కూర్చోవడం. అహం బ్రహ్మాస్మి అంటున్నాను కదా, అంటే నేనే భగవంతుడిని. మోక్షం అంటే మనం భగవంతుడిలో లీనం కావాలి కదా. మనం భగవంతుడిలో లీనమవుతామా అంటే మనం ఉండం, ఆయన ఒకడే ఉంటాడు కదా. అంటే మనం ఇంత కష్టపడి ఆయన్ను పూజించి ఏం చేసినట్టు? నీళ్లు లేకుండా కావాలి దేవుడా వినట్టు ఎవరైనా కోరుకుంటారండి? స్వరూప నాశాన్ని ఎవరైనా కోరుకుంటారా? ఒక ఇంట్లో ఉన్నవాడు ఇంకో ఇల్లు గురించి చూస్తున్నాడంటే నా ఇల్లు కూలిపోవాలని కోరుకుంటాడు. అలాగే నీళ్ళు లేకుండా పోవాలి కోరుకుంటాడు. తప్పయ్యా మరి ఏంటి? ఆయన ముందర కూర్చుంటాడు ఒక వారం. కాదు ఇద్దరు ఆయన ముందరెందుకు? ఆయన పక్కన ఆయన కూర్చుంటాడు. ఒకరేమో పక్కన కూర్చుంటాడు, ఒకరేమో ముందర కూర్చుంటాడు, ఒకరేమో ఆయన కలుగుతాడు, ఒక కాలుకుంటున్నాడు ముందు. మోక్షం అంటే ఇది. ఏం చేయాలి? ఏం సత్యం? నామార్థం అంటే ఒకటి విషయాలు లేదు, వాడు అద్వైతం, వాడు ద్వైతం కూడా ఈ ముగ్గురు వాళ్ళు ఆడుతున్నారు. అక్కడికి అగత్యం మా ఎక్కిచ్చాడు. అయినా ఏమి సార్ మీకు కూడా? అయ్యా మీరు చెప్పండి, మోక్షం అంటే ఏంటి? ఆయనలో కలవడమా, ఆయన పక్కన కూర్చోవడమా, ఆయన ముందర కూర్చోవడమా? ఎందుకు కూడా మీకు గొడవ కాదని తెలియాలి కదండి. నిజమేగా? కొంచెం గొడవ పెట్టి ఆలోచించండి. ఇది ఎవరికి తెలుస్తుంది చెప్పు? వైకుంఠం పోయిన వాడికా, ఇక్కడ కూర్చున్న వాడికా? వైకుంఠంలోకి వెళితే కదా, వెళ్ళినవాడు ఎదురుగా కూర్చుంటాడా, పక్కన కూర్చుంటాడా, ఆయనలో ఎవరు తెలుస్తుంది? పోయినవాడికి తెలుస్తుంది. గురువాడికి తెలియదు. వాళ్ళు మనకి మాకు చెప్తారా? పోయినవాడు మన చెప్పి పోయినవాడా చెప్పాడు, ఉన్నవాడికే తెలియదు. కొట్టాను పోయినప్పుడు వాడే చెప్తారు, ఇంటికి కొట్టారు. మరి ఏం చేయమంటారు? స్వామి వైకుంఠం పోవాలని అర్థం చేయండి. ఆ పరమాత్మ పనిలో కలుసుకుంటాడో, పక్కన ఊరుకుంటాడో, ఊళ్ళో కూడాడో, ముందు కూడుకుంటాడు. నీకు తెలుసుకోవాలి. నేను ఎక్కడ ఉంటానని కొట్టాడుకునే వాడిని తీసే బదులు ఆ కార్యం వాడిని త్వరణ చేయడానికి పుణ్యం వస్తుంది కదా. ఏమన్నట్టు? భగవత్ తత్వము ప్రత్యక్షానికి అందదు, అనుమానానికి అందదు, ఉపమానానికి అందదు. ప్రమాణాలేమీ తేల్చలేకుంటే ఇంతకైనా ఉన్నట్ట లేదట. చూడబోతే లేదంటే ఉంది. లేనట్టే ఉంది అంటే
భగవంతుడు లేనట్టున్నది అంటే అర్థం ఒప్పుకోవడం ఉన్నట్ట లేనట్టు లేనట్టు ఉన్నది అంటే ఉన్నదని అర్థం. మరి ఎలాగయ్యా అంటే శబ్ద ప్రమాణం చెప్తుంది, ప్రత్యక్షం చెప్పదు, అనుమానం చెప్పదు, ఉపమానం కూడా చెప్పదు. మరి ఏం చెప్తుంది? శబ్దం చెప్తుంది. శబ్దం అంటే ఏంటి? వేదం చెప్తుంది. భగవంతుని ఉనికిని చెప్పేది ఏంటి? వేదము. వేదం అంటే ఏమిటి? ప్రత్యక్షేణ అనుమిత్యావా ఎత్తు ఉపాయైకి నబుధ్యతే ఏనం విదంతి వేదేన తస్మాత్ వేదస్య వేదత. వేదం అంటే తెలియటానికి సాధనములుగా ఉన్న అన్ని ప్రమాణములతో తెలియబడలేని దాన్ని తెలిపేది. ప్రత్యక్షం కాని, అనుమానం కాని, ఉపమానం కాని, ఇతర ఏ ఉపాయములతో కూడా ఏ విషయం తెలియబడదో అలాంటి దాన్ని తెలిపేది వేదం. వేదం అంటేనే తెలిపేది. కాబట్టి మనము తెలుసుకోవడానికి మనకు అందుబాటులో ఉన్నవన్నీ మా చేత కాదు అన్నప్పుడు నేను చెబుతాను జరిగొచ్చింది వేదం. సస్య విశ్వసితం వేద. వేదమంటే భగవంతుని యొక్క నిట్టూర్పు, అపౌరుషేయం, ఎవరు రాసింది కాదు. మనమేమంటాం, ఎవరు రాయకుండా ఎలా అవుతుందండి? మనకు ఏది అనుభవంలో లేదో అది లేదు, మన అనుభవం ఉంది. భారతం చదివితే, రామాయణం చదివితే అయ్యా 40,000 ఏళ్ళు 60,000 ఏళ్ళు పరిపాలించారు, అన్ని కోతలైంది, మన బతికేది 100 ఏళ్ళని, 60,000 ఏంటండి? ఎంత నమ్ముతా? అంటే నేను బతకకుంటే ఇంకోటి బతకడు, నేను చేయకుంటే ఇంకోటి చేయడు, నేను చూడలేని ఇంకోటి కనబడదు. కరెక్ట్ అండి? వస్తున్నావా? ఇదేం వాదం? నీ చేత కానిది, నీవు తెలియలేదు, ఇది నీవు ఊహించండి ఏంటి, నీకందరిది ఇంకోటి కూడా. ఓ 200 రేడియో లేదు, ఇప్పుడు లేదా? అంతకుముందు టీవీ లేదు, ఇప్పుడు లేదా? మరి ఇవన్నీ అప్పుడే ఉన్నాయండి ఏమంటాం? ఉంటే చూడాలేదు అంటారు. నీవు ఉన్న దాని నుంచి వస్తువుని తెచ్చావా, లేని దాని నుంచి తెచ్చావా? దూరదర్శనం కానీ, దూరశ్రవణం కానీ ప్రకృతిలో ఉన్న వనరులు తెచ్చావా, లేని వాటి తెచ్చావా? ఉన్న వాటిని కూడిస్తే ఒక వస్తువు అయింది, వాళ్ళు దాన్ని కూడలేదు. ఎందుకు కూడలేదు? అర్థమైంది. ఇప్పుడు టీవీలు వస్తే ఎంత ఆనందపడుతున్నామో తెలుసు కదా, ఎన్ని అనర్థాలు వస్తున్నాయో తెలుసు కదా, అందుకు వాళ్ళు కూర్చొని. భోజనం అనేది ఏం కావాలి? త్యాగాన్ని మరిపించకూడదు, త్యాగాన్ని పెంచడానికి భోజనం కావాలని కావాలి, త్యాగాన్ని తుంచడానికి కాదు. తేన చెట్టేన పుంజీరా. నీవు అనుభవించవలసినది నీవు త్యాగం చేసిన దాన్ని. ఏది నీవు దానం చేశావో ఆ వస్తువు నీది, ఏది నీవు దాచావో అది ఇంకొకటి. నీవు దాచావో ఏమర్థం? నీవు వాడగా మిగిలిందే కదా. నీవు వాడగా మిగిలిందైతే ఇంకొకరు వాడవలసిందే కదా. ఇంకొకరు వాడవలసిన దాన్ని నువ్వు దాచావంటే దొంగవా దొరవా? చెప్పండి, దొంగ అమ్మారు కాదు, జాబిలే చెప్పారు. యావత్ ప్రియేత జఠరం తావత్ స్వత్వం మహీయతే. నీ కడుపు ఎంతతో నిండుతుందో అదే నీ వస్తువు, నీవంతే దాచుకోవాలి. అధికం యోగి మన్యేత. ఇంతకంటే ఎక్కువ ఎవరైనా దాచితే సస్యేన, వాడు దొంగ, దండమర్హతి, వాడిని శిక్షించాలి. దాచుకున్న వస్తువు నీది కాదు, దానం చేసిన వస్తువే నీది. నమ్మొచ్చా? చాలా స్పష్టంగా నమ్మొచ్చు. నీ వెంట ఏది వస్తుంది? నీవు శరీరాన్ని విడిచిపెట్టి వెళుతున్నప్పుడు నీ బ్యాంకు బ్యాలెన్స్ వెంట వస్తుందా? నీవు చేసిన దానం వల్ల కలిగిన పుణ్యం వెంట వస్తుందా? పుణ్య పాపం వెంట వస్తుంది. తెలుస్తుంది? పుణ్య పాపాలే తప్ప
నీ బ్యాంకు బ్యాలెన్స్ నీ వెంట రాదు. అంతేకాదు నీకు సరిపడ బ్యాంకు బ్యాలెన్స్ ఉంటేనే నీ వాళ్ళు అనుకున్న వాళ్ళు నీకు తరువాత కావలసిన పనులను చేస్తాడు. యావత్ విత్తార్జన సక్త తావత్ నిజ పరివారో రక్త. ఎవరన్నా ఆశంకరుడు పరిగోవిందం. ఎంతవరకు నీవు ధనమును సంపాదించడంలో ఆసక్తితో ఉంటావో అంతవరకే నీ వారు నిన్ను ప్రేమిస్తారు. కాదు ప్రేమించినట్టు నడుస్తారు. డబ్బు సంపాదించడం ఆపేశావు ఏమవుతుంది? ఉద్యోగం అయిపోయింది కదా, తొందరగా కదా, కుదరాలు పిల్లలు స్నానం చేస్తారు. తొందరకి అది పోతారా? కుదరాలి మొదటి నిన్నటి దాకా అయ్యో సారానికి పోతారు, స్నానం చేయండి, బట్టలు ఇవ్వండి, ఓ పొలగోలే రిటైర్ అయిపోయారు, స్నానం చేసి తొందరగా కదా, కుదరాలే తర్వాత పిల్లలు పోవాలి. మనం ఇంటి వదిలేది ఏమైంది? డబ్బు సంపాదించేంత వరకే నీ పరివారం నిన్ను ప్రేమిస్తుంది. కానీ నిజంగా నీ వెంట వచ్చేవారు నీవు చేసిన దానము ధర్మమే. అది నీది. ఏది నీ వెంట వస్తుందో అది నీది. నీకు విజయం చేస్తుంది. మరి ఏది ఇది? శక్తేన పుంజీత. ఇలాంటి ప్రత్యక్షాది ప్రమాణములకు అందని విషయాన్ని ఏది చెబుతుందో అలాంటి వేదము మనకు దృఢమైన ప్రమాణం. ఏం చెప్తుంది? అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత నారాయణ పరం బ్రహ్మ తత్వం నారాయణ పర నారాయణ పరో జ్ఞాత జ్ఞానం నారాయణ పర. ఈ ప్రపంచంలో యత్కించి జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే వివా. అనంత విశ్వంలో కనపడేది వినపడేదంతా పరమాత్మే. యత్కించి దృశ్యతే యత్కించి శ్రూయతే. కనబడుతున్న ఏ చిన్నదైనా వినపడుతున్న ఏ చిన్నదైనా పరమాత్మే. ఎవరు? ఆయనే నారాయణుడు. ఎక్కడున్నాడు? లోపల ఉన్నాడు, వెలుపల ఉన్నాడు. నీ లోపల ఉన్నాడు, నీవు ఆయన లోపల ఉన్నాడు. స్పష్టంగా చెప్తున్నాడు. అదే మాట అంటున్నది నీలాదేవి. ఉత్తముడయాయ్ దృఢమైనటువంటి వేద ప్రమాణముతో లభించే మహానుభావ. అందరూ గుర్తుంచుకోవాలి, కృష్ణావతారం నేను మానవుడని స్వామి ఎప్పుడూ చెప్పుకోలేదు. పుట్టినప్పటి నుంచి అవతారం సాధించేదాకా నేనే దేవుణ్ణి నన్నే కొడు మన్మనాభవ మద్భక్త మధ్యాది మామ నమస్తులు మామయ్యే. నన్ను పూజించు, నన్ను ధ్యానించు, నాకు నమస్కరించు, నన్ను ఆలోచించు, నన్ను స్తోత్రం చేయి, నాకు తీసుకొస్తావు. రాముడిలాగా ఇంకోటిలాగా నేను మనిషిని అబ్బే నీ దేవుడి కాదు, ప్రశ్నే లేదు. ఆయనే కాదు, ఆయన చుట్టూ ఉన్న జంతు జాలంతో సహా ఆయన పరమాత్మనే. అది మనం అందరూ అనుకుంటారు గోపికలు వ్యభిచారం చేశారు, కృష్ణుడిని గోపికలు జారుడు అనుకున్నారు. లేదు, అందులో ఏమన్నారు గోపికలు? నసలు గోపికా నందనో భవాన్ విఘన సార్పిత విశ్వముక్తయేత కరుణే ఇవ. ఆయన నీవు యశోదమ్మ కొడుకువు కాదు, బ్రహ్మ ప్రార్థిస్తే లోకాలను కాపాడటానికి అవతరించిన పరమాత్మవు. ఇది గోచర వాక్యం. ఇది విచారం అండి. ఇది తెలిసేవాళ్ళు విచారం చేస్తాడండి. నువ్వు యశోదమ్మ కొడుకువు కాదయ్యా, పరమాత్మవు వచ్చావు. పరమాత్మగా వాండారాధిస్తే వీళ్ళేమో చేశారు, వాళ్ళేమో చేశారు, ఎవరైతే మనమేం చేయలేదు వాళ్ళని. కాబట్టి అతను పెరియాడు, చాలా పెద్దవాడు. ఎంత పెద్దవాడు? అతన్ని కొలవటానికి ఏ స్కేలు లేవు, అంత పెద్దవాడు. ఎతో వాటో నివర్తంటే అప్రాప్య మనసా సహా ఆనందం బ్రహ్మణో విద్వా. ఒక వస్తువును తెలియటానికి ఎన్నెన్ని రకముల వాక్కులున్నాయో, అంటే వేదములు. వేదము తెలియని వేదమున్నాయి కదా,
ప్రతి వేదానికి కూడా అక్కడి దాకా పోయి వెనక్కి మళ్ళీ చేయొచ్చు. మా వాళ్ళ గారు ఏదో ఒక అంచనా ఇలా ఉంటారని అంటారు తప్ప ఇలాగే ఉంటాడు. ఎవరు చెప్పాలి ఇలా ఉంటాడని? ఆయన ఇష్టం. కాసేపు మనిషి, కాసేపు గుర్రం, కాసేపు ఏనుగు, కాసేపు సింహం, ఆయన ఇష్టం. నరసింహుడు ఆయనే కదా, గణపతి ఆయనే కదా, అయ్యగ్రీవుడు ఆయనే కదా. ఏం చేద్దాం? వరాహస్వామి ఆయనే, కూర్మం ఆయనే. మరి చేపంటామా, తాబేలంటామా, వరాహం అంటామా, సింహం అంటామా, గుర్రం అంటామా, ఏనుగు అంటామా, ఏమన్నా అన్నీ ఆయనే. ఆయన ఇష్టం వచ్చింది ఆయనే, కనపడ్డవాడు ఆయనే. ఆయన చెప్తే వినేది మనం ఆయన ఏం చెప్తాం? ఇప్పుడు వాచోవివర్తంటే అప్రాప్యమున శాస్త్ర మనస్సు వాక్కులు అక్కడి దాకా వెళ్ళి వెనక్కు మళ్ళీ వస్తాయే తప్ప భగవంతుడంటే ఇలా ఉంటాడని ఏ వేదము, ఏ శాస్త్రము, ఏ ధర్మము, ఏ శక్తి చెప్పలేదు. ఏ కొలత ఆయన్ను కొలవలేదు. అంత పెద్దవాళ్ళ ఉత్తముడయాయ్ పెరిగాయ్. మరి అలా అని ఎవరికి అందవా? ఎవరికి కనబడవు, ఎవరికి వినబడవు, ఎవరికి అందవు. ఎలా ఉలగిని తోస్తమాయ నిన్న చూడలే. ఇంత గొప్పవాడవై కూడా లోకంలో ఉన్న ప్రతి వాడికి నీ తేజస్సు కనబడుతుంది, ప్రకాశిస్తూ ఉన్నది. ఏ లోకులు నిన్ను పరమాత్మని పొగడుతున్నారో అదే లోకులు మా దగ్గరికి వచ్చిన నిన్ను పక్షపాతం గలవాడు, ఒకరినే ప్రేమ చూపుతాడు, ఈయన ధర్మాన్ని ఆచరిస్తాడు, నిన్ను అభిశంసించారు, నిందించారు, అధిక్షేపించారు. అంటే నీవు భక్త పక్షపాతి అన్న సంగతి కూడా దాచుకోలేదు, అందరికీ తెలిసేలా వ్యవహరించావు. అర్థమైందా? రాయబారిగా వచ్చిన కృష్ణుడు దుర్యోధనుడు భోజనానికి పిలిస్తే పోయి విదురుని ఇంట్లో భోజనం చేశాడు. అదేంటండి? నేను రాజునయ్యా, నువ్వు రాయబారి. రాయబారికి రాజు భోజనం పెట్టవలసిన అవసరం లేదు, ప్రోటోకాల్ ఒప్పుకోదు, పెట్టకూడదు. కానీ నేను రాజమర్యాదను కూడా కాదని బంధువని, నావాడవని, మనవాడవని భోజనానికి తీస్తే వెళ్ళి వానింట్లో తింటావా? విదురునింట్లో. అందులో ఎవడు? శూద్రునింట్లో తింటావా? నువ్వు క్షత్రియుడవై. నవ్వాడు. నాకు భక్తుల విషయంలో కూడా మాత్రం తెలియదు అన్నాడు. పరమపావుడు. నా ఒక్కడే కులం, భక్తుల కులం. ఇవో మద్భక్త తమే ప్రియ. ఎవరు నాకు భక్తులో వాడు నాకు ఇష్టం. మద్భక్తము స్వవచం వాటి నిందాన్ని కుర్వతి ఈనరా కల్పకోటి జతేన వినక్షమాని వసుంధరే. వరాహ పురాణం చెప్తుంది, నా భక్తులు చండాలుడైన వాణ్ణి నిందించిన వాణ్ణి నేను క్షమించను అన్నాడు. స్వామికి ఆకాశం ఎక్కడుంది? నేను ఫలానా కులం వానికి మోసమిస్తానని పని చెప్పాడా? ఎక్కడన్నా నేను బ్రాహ్మణుడికి ఇస్తాను, కూతురికి అని చెప్పాడా? అబ్బాయి నా దగ్గరికి వచ్చేసారి ఇస్తారు పొమ్మన్నాడు. రాజులకు ఇచ్చారేమండి, సభ్యుల వాళ్ళకి ఇచ్చారేంటి? స్థానంలో విషం పెట్టుకుని పాలించిందో తల్లి, తెలుసు కదా. అలానే పూతన ఆమెకు మోసం ఇచ్చాడు. నాకు అలాంటివి ఏమి లేవయ్యా అన్నాడు. అంతటితో పోనీయకుండా నీకో బాధని చెప్తాను. ఏమిటి? రాజకీయం చెప్తాను. శత్రువుకి అన్నం పెట్టకూడదు, శత్రువు పెట్టిన అన్నం తినకూడదు అన్నాడు. నాకు తెలుసు. తెలుసా? తెలిస్తే నన్ను పిలుస్తావా? పోయి అవునే నువ్వు నాకు చూసులేండి. ఓడిపించేవాడా? నీ శత్రువు నీ మిత్రుడినా? ఎవరిని శత్రువులు? పాండవుడు. నేను వాళ్లకు మిత్రుడిని. నీకేమవుతాను? ఏం కావాలి?
నీ శత్రువులకు మిత్రుడు నీకేమవుతాడు? శత్రువులే, ప్రశ్న. అలాగే పాండవులు నాకు మిత్రుడు, వాళ్ళకు నువ్వు శత్రువు, నువ్వు నాకేమవుతావు? శత్రువు. నిన్ను సభలో పబ్లిక్ గా నీవు నాకు శత్రువు అని చెప్పాడు కృష్ణుడు. పాండవులు నాకు మిత్రుడు అని చెప్పాడు. నేను వాళ్ళ పక్షమే అన్నాడు. పరమాత్మ ఆశ్రిత పక్షపాతాన్ని ప్రకటించుకున్నాడు, దాచుకోలేదు. ఇదే తోత్తమాయ నిన్న చూడరే. నీ పక్షపాతాన్ని అతి పాపికి తెలుసు, అతి పుణ్యాత్మకి తెలుసు. శిశుపాలుడు నిందించాడు, నిందించాడు. నువ్వు దేవుడా అనయ్య, ఫలాని వారింట్లో ఫలాని పని చేశావు, గోపికల ఇంట్లో తొమ్మిదించావు, గోపికలతో ధరించావు, ఇష్టం వచ్చాడు చేశాడు. నది పోతున్నారు వాళ్ళంతా నా భక్తులు కాదేశాడు. చివరికో మాట అన్నాడు, వాళ్ళందరికంటే ఎక్కువ నువ్వే భక్తుడు అన్నాడు. నేనా అన్నాడు. వాళ్ళు అప్పుడప్పుడు తలిచారు, నువ్వెప్పుడు తలుస్తున్నావు కదా. అలాగే ఇలా ప్రతి వాడికి తన పక్షపాతాన్ని కూడా స్పష్టంగా చెప్పినవాడు. ఊత్తముడయాయ్ పెరియాయ్ ఉలగిరిన్ తోత్తమాయి నిన్న చూడరే తిరుగురాయ్. ఇప్పుడు వరకుగా కొత్త విషయాన్ని చెప్తున్నాను. మాస్తారునకు ఒరి తురైండు ఉరువాచన్ ఆస్తాడు వందు ఉన్ను అడి పనియు మా పోరే. శత్రువులు నీ బలమునకు ఓడిపోయి వేరే చోట ఉండజాలక నీ వాకిలి ముందర నిలబడి నీ పాదాల మీద పడిపోయినట్టుగా మేము కూడా వచ్చి నీ పాదాల దగ్గరే ఉన్నాము. గోపికలు తమను తాము పరమాత్మకు శత్రువులతో పోల్చుకున్నారు. నీ బలమునకు ఓడిన శత్రువులు వేరే చోట నిల్వజాలక నీ పాదాల దగ్గరే వచ్చి నీ వాళ్ళను వెలిచి నీ పాదాల దగ్గరే ఎలా ఉంటారో మేము అలాగే ఉంటారు. భగవంతుడితో ఓడిపోయిన వారు, భగవంతుడితో ఓడిపోయినవారు, భగవంతుడిని ప్రేమించేవారు, భగవంతుడిని ద్వేషించేవారు ఒంటరిగా ఉండలేరట. తెలుసా? ఏమిటి నష్టము అంటే రామచంద్రుణ్ణి విడిచిపెట్టి ఒంటరిగా భరతుడున్నాడు. తెలుసు కదా? ఏమని అనుభవించాడండి? ఎన్ని అపనిలు అనుభవించాడు. రాముడిని తీసుకొని వస్తానని బయలుదేరితే మొదలు గుహుడు చూసి ఖచ్చితస్య అపాపస్య పాపం కర్తు నిరీక్షిసి ఆయన పడతారు. ఏ పాపము తెలియని రాముడికి ఏమైనా పాపం చెయ్యాలి బయలుదేరాలి. ఇయంతే మహతీ సేన సింహాంజలి. నువ్వు ఒక్కడ వచ్చేవనుకోను, ఇంత సైన్యంతో వచ్చావు, రాముడిని ఏమైనా చెయ్యడానికి వచ్చావా? పోనీ వాడంటే గుహుడు అతని ఏం తెలియదు. భరద్వాజుడు కత్తితో నాణ్యమనా మరేమని ఆలోచించి అడగదు కదా, రామునికి హాని చేద్దామనించామని. భరద్వాజుడు అనుమానించాడు, గుహుడు అనుమానించాడు. చివరికి లక్ష్మణ స్వామి కూడా అన్నగారు ధనుసు చేత పెట్టండి, నిప్పు తల్లార్చండి, గోడకు పోయి నిలబడండి, నేను సిద్ధంగా ఉన్నాను ఆయుధం బట్టి తను ఎక్కువ పెట్టి బాణం తీసుకుంటానన్నాడు. ఏమిటిరా గొడవ, ఎవడరా వచ్చింది చుట్టూ కష్టాయి, ఎందుక తొందర నాకు నోరు రావడం లేదా పార్టీ చెప్పడానికి. ఎవడరా ఏం సంగతి, ఇంకెవడండి నీ తమ్ముడు భరతుడు, నువ్వు నన్ను లేకుండా చేయాలని వస్తున్నాను. ముందే చేయలేదు, ఆలోచన లేదు. రాజ్యం వచ్చేసింది కదా, ఇప్పుడు ఆయన రాజ్యం 14 ఏళ్ళే కదా, నువ్వు లేకుండా ఉంటే కొత్త రాజ్యం అయిందే కదా. నువ్వు లేకుండా వేయడానికి వచ్చాడు, అదంతా నేను చూసుకుంటాను కానీ నువ్వు
తమ్ముడు అనుమానించాడు, ఋషి అనుమానించాడు, గురువు అనుమానించాడు. నీకు అయోధ్యావాసుడైతే అతను కనబడితే ఏమంటారు అనే ముందు భరతుడు అర్ధరాత్రి స్నానం చేసేవాడండి. కథను అపరాత్రేటు సరైన మౌలాంత చేయంటాడు రాముడు. 1 గంటకు కథలో మునిగేవాడు. ఎందుకో తెల్లారుజామున వచ్చారనుకోండి, నలుగురు వస్తారు. అబ్బా చూడండి ఈ పుణ్యాత్తుడేనండి రాముడి పండు, చూడండి మొక్కలు స్నానానికి వస్తున్నాడు, సిగ్గలేదు ఉన్నవాడిని వెళ్ళిపోండి. ఎంత బాగా వచ్చారు స్నానానికి, తొలమలకి మనకి నేనే వద్దులా బాబుని ఎవరికి మొక్కను చూడకుండా అర్ధరాత్రి స్నానం చేసిపోయేవాడు. ఇన్ని కథలు వినిపిస్తే ఒంటిగా ఉంది. అది అర్థడానికి ఏం లేదు, ఎంత ఉంది. దేవుడితో ఉంటే ఏ బాధ లేదు, ఒంటిగా ఉంటే బాధ లేదు. వచ్చాను నిన్ను శత్రువులు నీ పరాక్రమాన్ని చూసి నీకు లొంగిపోతారు. రావణుడు ఉన్నాడు, కడదూషణాలు ఉన్నారు, ఇంద్రజిత్తు, కుంభకర్ణుడు, ఇలాంటి వాళ్ళంతా నీ పరాక్రమానికి లొంగారు. శూర్పణఖ నీ సౌందర్యానికి, మునులు నీ గుణాలకు లొంగారు. ఏదో అని అందరికీ ఓడిపోయినాడు. ఎవరు చేశాడైనా ఎవరు తెలుస్తారు. అలా ఓడిన ప్రతివాడు వచ్చి నీ కాళ్ళ దగ్గర లక్ష్మణ స్వామి అంటారు, అహమ శ్యామలో ప్రాత ఉడైకి దాస్యం ప్రాత. హనుమంతుడితో నీకు తమ్ముడండి, ఇతనికి తమ్ముడండి అంటే నిజంగా కాదండి, నిజంగా కాదా అదేంటా ఈ 2 ప్రకారం తమ్ముడండి, మరి 4 ప్రకారం దాస్తుండండి. ఉడైకి దాస్యం ప్రాత, అతని గుణాలతో నీకు దాస్తుండగా. ఇలా ప్రతివారు వచ్చి నీ పాదాల దగ్గరే వాడుతున్నారు. అంటే శత్రువులకు కానీ భక్తులకు కానీ నీ పాదములే రక్షకములు వేరే కాదు. మేము కూడా నీకు శత్రువు లాంటి వాళ్ళమే. ఎలాగండి, శత్రువులకు అభిమానం ఉంటుంది కదా, మేము గీరులం రావణుడు ఏమన్నాడు, వివిధ భజ్యేవ నననేయతే కదా, నన్ను 2గా చీల్చని కానీ నేను ఎవరికి కలవంతను నననేయం. ఏదీ సహజ దోష, నా స్వభావం ఏంటి అది మారదు. నేను రావణుడు ఎంత గట్టిగా చెప్పాడో మొన్నటి దాకా మేము అంత గట్టిగానే చెప్పామండి. ఏం చెప్పారు, మేము ఆడవాడమయ్యా, అందులో అందమైన ఆడవాళ్ళం, అందులో యువకులం. మాకు మీరుగా పోయి నన్ను పెళ్లి చేస్తూ అడుగుతామని మగవాడిని అప్పుడు వాడు రావాలి. నిన్ను ప్రేమించాను ముందు వాడు చెప్పాలి, నేను చెప్తామా, మేము ఆడవాడ నేను చెప్పాను, వాడే చెప్పాలి. మీరేమంటారు, స్త్రీత్వ అభిమానం అంటారు. వాడు మీకు వాడేంటి అన్నట్టుగా అనుకున్నామండి. ఇప్పుడు అది కాస్త పులింది, నేను ఆయన రాలేదు, ఏం చేస్తాను. కాబట్టి ఏం చేయమని పోకుంటే బతకలేము, పరమాత్మ లేకుండా మేము బ్రతకలేము. శత్రువుల యొక్క పరాక్రమాన్ని పోగొట్టావు, మా స్త్రీత్వాభిమానాన్ని పోగొట్టావు. నీవు వచ్చి నీ పాదాల దగ్గర చేయను, నీకు మంగళాశాసనం చేస్తాం అంటే భావం అయిపోవాలి కదా, సమయం కూడా అయిపోతుంది కాబట్టి ఇలా మనం ఒక అర్థాన్ని చెప్పుకొని వ్యంగ్యార్థం పెట్టుకున్నది అదే. మనం మొత్తం ఏం చెప్పుకున్నాం, తత్వమే చెప్పుకున్నాను, అదేం చెప్పుకోవాలి. మొదలు చెప్పాను, మీకు ఓపికన్న తత్వం ఇందులో ఉంది. ఓ 50 ఏళ్ళు వినొచ్చు, 500 ఏళ్ళు వినొచ్చు, 5 కాదు, పూర్తి తత్వమని అర్థం. ఇందులో గోవులు కుండలు. ఎవరు గోవులు? గురువు గారు గోవులు, శిష్యులు కుండలు. శిష్యులు వచ్చి ముందర కూర్చోట వాణిజ్యం, గురువు గారు తత్వోపదేశం చేస్తూనే ఉంటారు. కింద కుండ లేకపోతే కుండ తప్పు తప్ప పాలిచ్చే ఆవు తప్పు కాదు. అంటే శిష్యుడు వచ్చి అడగకుంటే వాణి తప్పు తప్ప గురువు నీకు చెప్పను అనడు, గురువు చెప్పకుండా ఉండడు. కింద కుండ ఉన్నా లేకున్నా పాలు ప్రవహిస్తూనే ఉంటాయి. శిష్యుడు వచ్చి ఒక్కసారి అడిగితేసారు వరుసగా చెప్తూనే ఉంటాడు గురువు గారు. భూయేవ మహాబాబో
శృణు మే పరమం హితం శిష్యోసి మే సకాచేతి రహస్యం ఏతద్ ఉత్తమం. అర్జున ఇంకా చెప్తాను, ఇంకా పరమాలని చెప్తున్నాను. ఇంకా అందరికీ కాదు, నువ్వు నాకు శిష్యుడవు, మిత్రుడవు, ప్రియుడవని పరమ రహస్యం మీకు చెప్తున్నాను. అందరికీ చెప్పను. మరి ఏమర్థం? మరి వినేవారు మంచివారు అని చెప్తున్నాను. బిజినెస్ ఏ బిజినెస్? మామూలు బిజినెస్ ఏమో చేసేవాడికి లాభం, ఈ బిజినెస్ ఏమో పొందేవాడికి లాభం. కాబట్టి శిష్యుడిగా కొడుకుంటాడు, జ్ఞానం శిష్యుడికి వస్తుంది. దుకాణంలో ఏం చేస్తారు? అయ్యా ఫలానా కనుపప్పు ఉందా? నాయన నువ్వు పోయిన వారు తీసుకుపోయావు కదా, నువ్వు మళ్ళా వస్తావని ఒక్కటిలోనే ఉండే, నువ్వు వస్తావని తెలిసి సాధిపోయింది ఒక్కడికి, అందరికీ అమ్మాయి నీకు మాత్రమే ఇస్తానంటాడు. ఈ మాట ఎవరు ప్రతివాడితో ఉంటాడు. ప్రతివాడు ఆమె నిజంపాలి, ఎంత మంచివారంటే వాళ్ళు అప్పుడు నాకే రాసి పెట్టింది, వాళ్ళ నాన్నలో వీడికి వస్తుంది. ఇలా చేస్తే వాడికి లాభం, కానీ గురువుగా ఇలా చేస్తే శిష్యుడికి లాభం. ఎందుకు? శిష్యుడు ఏది అడిగారో ఎలా అడిగారో వాడికే తెలుసు, గురువే చెప్తాడు. శిష్యుడికి బోధించుట నా మేలు కొరకే, నా సౌకర్యం కొరకే, నా తృప్తి కొరకే నేను చెప్పకుండా బ్రతకలేను. గురువు గారికి బోధించకుండా బ్రతకలేను అంటాడు శిష్యుడు. శిష్యుడికి బోధించకుండా నేను బ్రతకలేను. చివరి సమయంలో కూడా గురువు గారు చెప్తూనే ఉంటారు. అబద్ధంటారు మా గురువు గారి సాక్షి. ఆ రోజు తెల్లవారుజామున 3 గంటలు మన గురించారు, రాత్రి 10:30 దాకా నాకే పాటించారు. 10:30 దాకా చెప్తూనే ఉంటారు. రోజు చెప్పే 9 గంటల దాకా రాత్రి దాకా పడుకుంటారు. బయట అయ్యా స్వామి 9 అయింది కూర్చోకండి, ఇవాళ అయిపోతుంది, రేపటి ఉండదు, ఇవాళ చెప్పేసారు రేపటి ఉండదు, ఇవాళ తెలుసు పోతున్నాను, ఎవరికి ఉండదు ఇవాళనే దగ్గర కూర్చోకండి, రేపు కూర్చో. 10:30 దాకా 3 గంటల అంటే గురువు గారు తమకు దయ వస్తేనే మనం అడిగినా అడగకుండా చెప్తారు. శిష్యులకు చెప్పుట నాకు ఉపకారం అని చెప్తారు. పాలిపకుంటే నాకేమవుతుందో అని ఆవులు తల్లులు భావించినట్టు శిష్యులకు చెప్పకుంటే నేనేమవుతాను అని గురువు గారు చెప్తూనే ఉంటారు. ఇలా గురువు గారు చెప్తే గురువు గారు చెప్పినటువంటి విషయాలను తాను విని వంట పట్టించుకొని మనసులో పట్టించుకొని దానికి మరికొద్ది హేతువులు కలుపుకొని తరువాతి తరం వారు విని అర్థం చేసుకోవడానికి కావలసిన రీతిలో వీరు చెప్తే వినేవాళ్ళు ఏమనుకుంటారు? అబ్బా ఎంత బాగా చెప్తున్నారండి, ఇవన్నీ వీళ్ళ గురువు గారు చెప్పుకుంటారా? మీరే దాన్ని ఊహించుకొని ఆలోచించుకొని పరిపరిచే కలుపుకొని అంత మీరే చెప్పారండి, ఎంత బుద్ధండి వీరికి అంటారు. కానీ వారు చెప్పకుంటే వీరేం ఊహించాడు? కార కుండలో పడితే కింది నుంచి పొంగుతుంది. పొంగుని చూసి కారు వచ్చేది కింది నుంచే, పొరుగు నుంచి కారు వరకు ఎంత తప్పో కదా. ఎక్కడి నుంచి పొంగు? పైనుంచి ధార పడితే ఏం చెప్పారు మనకు? ఎదిగి పొంగి అన్నాడు. పైనుంచి ధార పడితే అది లోపలికి వెళ్ళి కింది నుంచి పైకి తీసి పొంగుగా మారుతుంది. ధార పడలేదు, పాలు రావు. గురువు గారు చెప్పలేదు, ఊరాన్ని ఉన్నాడు. కొందరు మహానుభావులు దీన్ని మేము ఆలోచించి నిష్కర్షించి పరిశోధించి పరిశీలించి మేము తయారు చేశామండి, ఇది మేము చెప్పాము. నవ్వానా ఎవరు? మీరు దేని పరిశోధించారు? అసలు మీకు పరిశోధించాలనే ఆలోచన ఎవరి వల్ల కలిగింది? ట్యాంకులో నీళ్లు ఉంటే నల్లిస్తే వస్తాయి మనకు. ఇది నాన్నగా నీళ్లు వస్తున్నాయని ఎప్పుడో అక్కడ నీళ్లు ఉంటాయి, అవి అయిపోయాయి. అలా తీసుకో, నువ్వు బంగారం నల్ల పెట్టినా రాదు, వెయ్యి వెళ్ళారు, అక్కడ నీళ్లు వస్తాయి. అలాగే ఇక్కడ గురువు గారి బోధ ఉంటే ఇక్కడ నుంచి బయటకు వస్తుంది. ఇది ఏ ట్యాంకే కదా, ఓవర్ ఏ ట్యాంక్ అండి ఏమంటారు? చెదే కదా, అది ఓవర్ ఏడు ఎప్పుడు అయిపోతుంది. ఎవరైనా ఓవర్ చేయకుంటే బాగుంటుంది. ఈ ఓవర్ ఏడులో గురువు గారి ఉపయోగమైనటువంటి నీళ్లు ఉంటేనే ఇక్కడి నుంచి నీళ్లు మనకు వస్తాయి. ఇక్కడ లేదు, ఎదిరి పొంగి నిలదిప్ప మా అక్కాదే పాల్చోడు.
గొడవలు తెలుగు ఆచార్య మీరు అనంతమైనటువంటి శిష్యులను మీ దగ్గర చేర్చుకొని వారికి బోధించుట మీకు మేలనుకొని మీకు హితం అనుకొని వారు అడిగినా అడగకున్నా అనంతమైనటువంటి తత్వాన్ని చెప్పేటువంటి అనంతమైన గురువులను శిష్యులు కాగల పరమాచార్యుడు అందగోపడు. అలాంటి పరమాచార్యుడు అయినటువంటి పరమాచార్యుడు మాకు నీ స్వరూపాన్ని ఇంత చక్కగా అందించాడు. ఇతర వేద ఇతిహాస పురాణాదులకు అందని తత్వాన్ని చెప్పాడు. మేము మా మనస్సులో ఉన్నటువంటి కామ క్రోధ లోభ మోహ మద మత్సరములు శత్రువులు, ఈ శత్రువులు లోపల ఉపయోగిస్తే పాపం, పరమాత్మ ఉపయోగిస్తే పరమాత్మ నా కోరిక నిరంతరం నీ పాదసేవే కామం తప్పు కాదు కదా. పరమాత్మ నా క్రోధము నిన్ను కాదన్న వారి మీదే తప్పు కాదు కదా. పరమాత్మ నీకు అన్ని సేవలు నేనే చెయ్యాలి లోపం తప్పు కాదు. పరమాత్మ తప్ప నాకు మరేమీ కనబడటం లేదు మోహం. పరమాత్మ కీర్తనలో అన్నీ మర్చిపోతాం మదం. పరమాత్మ నామామృతం కంటే నాకు మరేమీ వద్దు మాత్సర్యం. శత్రువులు లోకంలో అవే పరమాత్మ కంటే అందరం వచ్చి నీ పాదాల్లో పడతాం. అందరం వచ్చి నీ పాదాల్లో పడతామంటే స్వామి మేమనుకుంటే రాము, నాయమాత్మ ప్రవచనేన లభ్య నేటగా నా బహునాశ్రుతేన. పరమాత్మ మన మేధస్సుతో కానీ ఈ ప్రవచనంతో కానీ శాస్త్రవర్ణంతో కానీ మనకు దొరకడు. యమేవ ఏక గురువుతే తేన లభ్య. పరమాత్మ ఎవరిని వరిస్తాడో వారికి దొరుకుతాడు. తెలుసు కదా.